Very good evening. Welcome to the debate. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు ఈడీ విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు ఆయన్ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆయన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. ఏముంది ఏసీబీ వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారని సేమ్ అదే స్టైల్లో లొట్టపీస్ కేసు అనే పదం వాడలేదు, కానీ ఇవాళ ఇంచుమించు అదే ఇది నడిచింది. పైగా కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద సెటైర్లు, తర్వాత కేసుకు సంబంధించి కొన్ని అంశాలు అవి మాట్లాడి ఇది చేశారు. అయితే కేటీఆర్కి సంబంధించి ఇవాళ జరిగిన విచారణ అంశాలు, ఆయన ఏం మాట్లాడారు, ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇవి తర్వాత చర్చలో వస్తాయి. కేసు విచారణకు సంబంధించి ఏసీబీకి ఈడీకి ఏసీబీ విచారణ ఈడీ చేస్తున్న విచారణలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, కేటీఆర్ ఏం చెప్పారు, అసలు ఈడీ ఎందుకు టేకప్ చేసింది, ఈడీ టేకప్ చేసిన ఆ ఫెమా నిబంధనల ఉల్లంఘన కానీ వీటికి సంబంధించి ఏమన్నా కేసులో ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది అనేది ఒకసారి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్తో మాట్లాడదాం. ప్రవీణ్, ఏసీబీ విచారణ చూసాం, ఈడీ విచారణ చూసాం. ఈడీ టేకప్ చేసిందంటే ఖచ్చితంగా అందులో ఫైనాన్షియల్ క్రైమ్స్ ఉండాలి, ఫెమా నిబంధనల ఉల్లంఘనలు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈడీ ఆయనని విచారించింది కాబట్టి విచారణకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి, ఏమైనా అంశాలు వాళ్ళు అనుకున్నట్టుగా కొన్ని ఫైండ్ అవుట్ అయినా చేయగలిగారా? అయితే ఇప్పటి వరకు ఈడీ విచారణ దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా కేటీఆర్ను ప్రశ్నించి అతన్ని చెప్పేటువంటి సమాధానాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేయింది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా సార్, అంటే ఏసీబీ అధికారులు అయితే మాత్రం జరిగినటువంటి క్రైమ్ ఏంటి, ముఖ్యంగా నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే, ఈడీ అధికారులు నిధుల దుర్వినియోగం కంటే కూడా ముఖ్యంగా ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగింది. ముఖ్యంగా విదేశీ కంపెనీకు 55 కోట్లు నగదు ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో ఇందులో కొంత అనుమానాస్పదంగా ఉంది కాబట్టి వాటిపైనే ఎక్కువగా కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇండియన్ కరెన్సీని విదేశీ అకౌంట్లకు జమ చేసే సమయంలో లేదా ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీలో మార్చి ఫౌండ్ల రూపంలో చెల్లించేటువంటి సమయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు అతిక్రమించి వీళ్ళు ట్రాన్సాక్షన్ జరిపారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఎందుకంటే ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని ఈ ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ జరిపారు. ఇప్పటికే ఇందులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. ఆ స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని ఈరోజు విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏసీబీ అధికారులు దాదాపు 80 ప్రశ్నలు ఏసీబీ అధికారులు అడిగితే ఈడీ అధికారులు అయితే మాత్రం 40 ప్రశ్నలు కేటీఆర్ పైన సంధించడం జరిగింది. కేటీఆర్ వాటికి కొన్ని సమాధానాలు చెప్పాడు, కొన్ని తనకు తెలియదని, తన నాలెడ్జ్లో లేవని. మరోవైపు ఇదంతా కూడా ప్రొసీడింగ్స్ కానీ నగదు బదిలీకి సంబంధించి అధికారులే చూసుకుంటారు తప్ప ఇందులో తన ప్రమేయం ఉండదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఈడీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి మాట. కాబట్టి ఇందులో ఫెమా నిబంధనలతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో ఏమైనా మనీ లాండరింగ్ కోణం ఉందా, అంటే విదేశీ అకౌంట్లకు నగదు జమ అయిన తర్వాత ఆ అకౌంట్ల నుండి ఇతరత్ర అకౌంట్లకు ఏమైనా జమ అయిందా, మళ్ళీ తిరిగి ఏమన్నా ఇండియన్ అకౌంట్లకు ఏమైనా జమ అయ్యాయా, ఇందులో మనీ లాండరింగ్ కోణం ఏమైనా ఉందనే వాటిపై కూడా ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడు విచారణకు ఆదేశించినా అందుబాటులో ఉండాలంటూ కూడా కేటీఆర్కు సూచించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది సార్. కానీ ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు అయితే మాత్రం పూర్తిగా నేను విచారణకు సహకరించాను, ఇంకెన్నిసార్లు విచారణకు పిలిచినా తాను సహకరిస్తాను, విచారణకు హాజరవుతాను అనేటువంటి అంశాన్ని కేటీఆర్ కూడా చెప్పినటువంటి మాట. 2 ఏజెన్సీలు కూడా, ఇటు ఏసీబీ కావచ్చు, మరోవైపు ఈడీ, ఈ 2 ఏజెన్సీలు కూడా ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలే తిరిగి అడుగుతూ వచ్చారు, తిరిగి అవే క్వశ్చన్లే వేశారు తప్ప ఇందులో కొత్తదనం లేదనేటువంటి అంశాన్ని కేటీఆర్ చెప్పుకొచ్చినటువంటి విచారణకు సహకరిస్తాము, చట్టానికి లోబడి ఉంటామని ఎవరైనా చెప్పాల్సింది, సహకరించకపోతే చట్టం ఊరుకోదు కదా, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇక్కడ ఫెమా నిబంధనల ఉల్లంఘన కానీ మనీ లాండరింగ్ కానీ జరిగినట్టు ఈడీ ఒక కంక్లూజన్కి వచ్చినందువల్లనే ఈ కేసును టేకప్ చేసిందా, లేకపోతే ఓన్లీ ఎవరైనా కంప్లైంట్ చేస్తే టేకప్ చేసిందా? ఇందులో అయితే మాత్రం ఒకటి స్పష్టంగా చెప్పాలి సార్, ఎప్పుడైతే ఏసీబీ
కేసు నమోదు చేసిందో ఏసీబీ కేసు నమోదు ఆధారంగా చేసుకుని ఈసీఐఆర్ కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు నమోదు చేశారు. ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగిందనేది ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగిందనేది ఇప్పటికే అధికారుల స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి అది ఈడీ అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే కేటీఆర్ను కూడా క్వశ్చన్ చేస్తే ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి ఈరోజు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపారు. మరోవైపు ఇందులో నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించారు అనేది మనం ఒకసారి గమనించినట్లయితే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి నిధులు విదేశీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొంత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది, పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలా నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతి లేకుండానే డైరెక్ట్గా ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ అయింది కాబట్టి అక్కడ మొదటి స్టెప్లోనే ఫెమా నిబంధన ఉల్లంఘన జరిగిందనేది మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈడీ కూడా అదే అంశాన్ని తప్పుపట్టింది. కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి ఎందుకు మీరు ఈ ట్రాన్సాక్షన్స్ జరిపారు, ఒకవేళ నిజంగా సమయం లేదనుకోండి, సమయం లేదనుకున్నప్పటికీ కూడా ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నోటీస్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనీసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీస్లో లేదు. మరోవైపు అప్రూవల్స్ కూడా క్యాబినెట్ అప్రూవల్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రేస్ కోసం ఒక బాడీ ఏర్పాటు చేశారు, ఆ బాడీ యొక్క నిర్ణయం లేదు, ఆర్థిక శాఖ అనుమతులు లేవు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగిందనేది ఈడీ అధికారులు కూడా భావిస్తున్నారు. ఒకవేళ ఈ కేసులో ఇంకా వాళ్ళకి క్లారిటీ రావాల్సి ఉంది, ఇంకా విచారణ చేయాలి అనుకుంటే ఈడీ అధికారులు ఖచ్చితంగా కేటీఆర్కు మరోసారి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరోవైపు 2 రోజుల క్రితమే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నుంచి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, అంటే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లు అయితే మాత్రం అరవింద్ కుమార్ ఈడీ అధికారులకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. గత విచారణలోనే అరవింద్ కుమార్ చెప్పారు, మీరు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఒప్పందాలపైన, మరోవైపు విదేశీ అకౌంట్లకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన మీ దగ్గర ఏదైనా సమాచారం ఉన్నా, వ్యక్తిగతంగా ఏదైనా డాక్యుమెంట్లు ఉంటే తమకు సమర్పించాలంటూ కూడా ఈడీ అధికారులు ఆదేశించడంతో 2 రోజుల క్రితమే పండుగ రోజు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఈడీ అధికారులకి డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్లను ముందు పెట్టి కూడా ఈ రోజు కేటీఆర్ను విచారణ జరిపినట్లు మనకు సమాచారం అందుతుంది సార్. రైట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఏసీబీ కూడా ఇంకొంచెం దూకుడు పెంచింది కదా. ఇవాళ గ్రీన్ కో అనుబంధ కంపెనీ ఏఎస్ నెస్ట్ కంపెనీ మీద రైడ్స్ జరిగినాయి కదా. అంటే ఏసీబీ మూవ్ ఎలా ఉంది? ఏసీబీ ఇప్పుడు ఇవాళ ఇంకో ప్రచారం కూడా జరిగింది ఉదయం నుంచి, అరెస్ట్ చేస్తారు కేటీఆర్ని అని. అయితే ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇవాళ అనేది అందరూ అనుకున్నా కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. సో అరెస్టుకు సంబంధించి ఎలాంటి చర్చ ఉంది? ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నట్లుగా, ఎందుకంటే ఉదయం కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కేటీఆర్తో పాటు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయానికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. ఈసారి ఈడీ విచారణకు వెళ్ళినటువంటి కేటీఆర్ను సాయంత్రం వరకు విచారణ జరిపి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి చర్చ జరిగింది. కానీ మనకి కేసు మొత్తం చూస్తే మొదటగా ఈ కేసు నమోదు చేసింది ఏసీబీ కాబట్టి ఏసీబీ విచారణలో ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడాలి. మరోవైపు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని భావిస్తుంది కాబట్టి మొదటగా ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే ఏసీబీ విచారణ జరిపిన తర్వాతనే ఈడీ అరెస్ట్ చూపేటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా ఈడీ అరెస్ట్ వరకు వెళ్ళదు అనేది మనకు కొంత సమాచారం అయితే ఉంది. ఈరోజు అదే విధంగానే కేటీఆర్ను కేవలం విచారణ జరిపి అతన్ని ఎప్పుడు విచారణకు ఆదేశించినా అందుబాటులో ఉండాలంటూ కూడా గతంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కి చెప్పినట్లుగా, బిఎల్ఎన్ రెడ్డికి చెప్పినట్లుగానే ప్రస్తుతం కేటీఆర్ కూడా ఈడీ అధికారులు విచారణకు ఎప్పుడు ఆదేశించినా అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి ముందుగా ఏసీబీ అధికారులు ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ అరెస్ట్ తర్వాతనే నెక్స్ట్ మూమెంట్స్ ఈడీ ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరోవైపు ఏసీబీ అధికారులు కూడా ఈ కేసులో 2వ దశలోకి చేరిందని చెప్పాలి. ఇందులో ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్లో ఎవరైతే స్పాన్సర్షిప్ ఉన్నారో గ్రీన్కో కంపెనీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 18న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా అందులో నోటీసులు కూడా పేర్కొన్నారు. 18th రోజు జరిగేటువంటి విచారణ ఏంటంటే వీళ్ళు ఒప్పందాలు ఏ విధంగా చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్న తర్వాత వీళ్ళు నష్టాలు వచ్చాయని చెప్తున్నారు, ఎంత నష్టం వాటిల్లింది, వీళ్ళు పెట్టినటువంటి ఖర్చు ఏంటి, ఎంత స్పాన్సర్షిప్ ఇచ్చారు, ప్రభుత్వం మారగానే ఎందుకు వీళ్ళు బ్యాక్ అయ్యారు, వీటన్నిటిపైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఏసీబీకి. ఆ అనుమానాలన్నిటిపైన కూడా ఈ కంపెనీ నుంచి కొంత సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో ట్రాన్సాక్షన్ చేసినటువంటి బ్యాంకు సిబ్బందిని కూడా ఏసీబీ అధికారులు విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఈ కేసులో అయితే మాత్రం నెక్స్ట్ మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి సార్. ఫైనల్ గా ఒక మాట,
ఈ ఎఫ్ఐఆర్ని ఈ కేసుని ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని హైకోర్టుకు వెళ్తే కేటీఆర్ గారు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది, సుప్రీం వెళ్తే కూడా అక్కడ కూడా నిరాశ ఎదురైంది కదా. సో దీని పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు న్యాయపరంగా అయితే మాత్రం మనం చూసుకున్నట్లయితే కేటీఆర్కి దారులు మూసుకుపోయాయనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ హైకోర్టులో క్వాష్ వేసినటువంటి సమయంలో అక్కడ క్వాష్ పిటిషన్ను అక్కడ కొట్టివేయబడ్డది. తర్వాత తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా విచారణ చేయడానికి వాళ్ళు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కావచ్చు, తెలంగాణ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాలు తాము జోక్యం చేసుకోలేమని చెప్పడంతో ఆ పిటిషన్ రిజెక్ట్ కావడంతో వీళ్ళు మళ్ళీ విత్డ్రా చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ముందస్తు బెయిల్కి వెళ్ళడం, ఖచ్చితంగా తమను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ తప్ప ఈ కేసులో తన పేరు లేకుండా ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని అడగడానికైతే వీలు లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ముందస్తు బెయిల్కి వెళ్తారా లేదా, లేకుంటే ఏసీబీ విచారణ, ఏసీబీ అరెస్ట్ వరకు కేటీఆర్ ఆగుతారా, ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోండి అంటూ కేటీఆర్ ఇప్పటికే బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? సుప్రీంకోర్టులో బెంచ్తోనే అన్నారు కదా అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని. అంటే ఎందుకు ముందస్తు బెయిల్కి వెళ్ళే ఆలోచన చేయలేదు? క్వాష్ కోసమే వెళ్ళారు. హైకోర్టులో రిజెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో క్వాష్ దీనికే వెళ్ళారు, కానీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళే ప్రయత్నం చేయలేదు వాళ్ళ లీగల్ టీం. ఒకటి. రెండవది, ఇందాక విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ గారు చేసిన కొన్ని కామెంట్స్ కానీ ఇవన్నిటి మీద చర్చలో చూద్దాము. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, అప్డేట్స్ ఇచ్చిన. సో అది కేటీఆర్ ఇవాళ ఈడీ విచారణకు హాజరై ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అవినీతి జరిగింది, దాంట్లో A1గా కేటీఆర్ ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి కదా, దాంట్లో విచారణకు హాజరై విచారణ 7 గంటల పాటు విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆయన ఎప్పటిలాగానే ముఖ్యమంత్రి మీద, తర్వాత ఏసీబీ మీద, పోలీసుల మీద విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తాము, మాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద అని మాట్లాడారు. మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. కాకపోతే ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన ఇదేంటంటే ఆయన క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో, అక్కడ నిరాశ ఎదురైతే మళ్ళీ సుప్రీంకి వెళ్ళారు, అక్కడ కూడా క్వాష్ పిటిషన్ వేశారు, అక్కడ నిరాశ ఎదురైంది, కానీ యాంటిసిపేటరీ బెయిల్కి మాత్రం వేయలేదు. అంటే యాంటిసిపేటరీ ఒకవైపు ఏమో అరెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతుంది, ఎందుకంటే ఈడీ ఉంది, ఏసీబీ ఉంది, ముందు ఈడీ వెనక ఏసీబీ అన్నట్టుగా నడుస్తోంది. సో ఈ పరిస్థితుల్లో ఆయన యాంటిసిపేటరీ కోసం ఎందుకు ట్రై చేయడం లేదు అనేది కాస్త ఆసక్తికరమైన ప్రశ్నగా ఉంది. రెండవది, ఆయన చేస్తున్న కామెంట్స్ కొంత విచిత్రంగా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడేమో ఈ కేసు విషయం అసెంబ్లీలో చర్చిద్దాము అంటారు. అంటే అసెంబ్లీలో చర్చించే కేసులు కాదు కదా ఇవి, కోర్టులో తేల్చుకోవాల్సిన కోర్టులో తేల్చాలి, చట్టం తేల్చాలి. ఆల్రెడీ కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిందని అసెంబ్లీలో ఎలా చర్చిస్తారు అనేది ఆ రోజు వచ్చిన ఒక విమర్శ. మరి ఎందుకు ఆ రోజు అలా తీసుకున్నారు? రెండవది, ఇవాళ జడ్జి ముందు కూర్చుందాం, నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, ఇద్దరం ఎవరైనా ఒక జడ్జి ముందు కూర్చొని మాట్లాడుకుందాం. జడ్జి ముందు కూర్చొని భార్యాభర్తల పంచాయతీలు కాదు కదా పెద్ద మనుషులు తేల్చడానికి. మరి అలాంటిది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అఫ్కోర్స్ వారికి ఉన్న అడ్వైజ్ ఏంటో, వారు ఎందుకు అలా అన్నారో కేటీఆర్ గారు వారికి తెలియాలి. మూడవది, కొంచెం ముందుకెళ్ళి దేనికైనా సిద్ధము, లై డిటెక్టర్ పరీక్షలకైనా సిద్ధము, నువ్వు చేయించుకుంటావా, ఇట్లాంటి సవాళ్ళు కూడా చేశారు కేటీఆర్ గారు. వీటి వల్ల కేసు తేలిపోతుందా, లేకపోతే వీటి వల్ల పరిష్కారం వస్తుందా అనేది ఒకటైతే, ఇంకొకటి చాలా కీలకమైన ప్రశ్న ఆయన లేవనెత్తింది ఇవాళ ఏదో పత్రికలో చూశాను నేను, మరి ఏ పత్రిక నాకు ఐడియా లేదు. కేటీఆర్ గారు చెప్పిన మాట చెప్తాను నేను. ఏదో పత్రికలో చదివాను, ఈ కేసు దర్యాప్తుకి మొత్తంగా 10 కోట్ల వరకు ఖర్చు అవుతుంది, ఎందుకు అనవసరంగా 10 కోట్లు ఖర్చు పెట్టడం, ఇద్దరం కలిసి జడ్జి దగ్గర కూర్చొని మాట్లాడుకుందాము, జడ్జి గారి ముందు చేసుకుందామని ఏదో ఒక ప్రపోజల్ పెట్టారు రేవంత్ రెడ్డి గారికి. 10 కోట్లు ఏమో అవుతుందేమో, 5 కోట్లు అవ్వచ్చు, 10 కోట్లు అవ్వచ్చు, డెఫినెట్గా మీరు ఇచ్చే లాయర్లకు మాత్రం అవుతాయి.
ప్రభుత్వం పెట్టే లాయర్లకి బోల్డని డబ్బులు అవుతాయి, మీరు పెట్టే లాయర్లు తక్కువ వాళ్ళు ఇంకా సుప్రీంకోర్టులో గంటల కింద వసూలు చేసేవాళ్ళు, గంట కూడా కాదు హియరింగ్ కింద వసూలు చేసేవాళ్ళు, లక్షలు వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. సో మరి అవుతాయి, మీకైతే వదులుతాయి, చేతి సౌండ్లు వదులుతాయి, ప్రభుత్వాలకైనా మీకైనా. అది ఒక పాయింట్, డెఫినెట్గా వ్యాలిడ్ పాయింటే. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అని అంటే, బోఫోర్స్ కేసు మొత్తం కేసు అవినీతి ఆరోపణలు కుంభకోణం చివరికి తేల్చింది సిబిఐ 67 కోట్లు, దానికి ఖర్చు పెట్టింది 250 కోట్లు, 25 సంవత్సరాల దర్యాప్తు పట్టి 67 కోట్లే కదా అని వదిలేస్తారా? వదిలేరు. చివరికి ఆ దర్యాప్తు ముగియడం వల్ల రాజీవ్ గాంధీ గిల్ట్ అని తేలింది, కాకపోతే ఆయన చనిపోయారు. అప్పటికి చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వము దాంట్లో కుంభకోణానికి పాల్పడిందని తేల్చింది సిబిఐ. అలా 67 కోట్లే వదిలే పోనీలే అని వదిలేస్తారా? పబ్లిక్ మనీ అది. సో అందువల్ల ఇలాంటి ప్రపోజల్స్ మరి కేటీఆర్ గారికి ఎవరు సలహాలు ఇవ్వవసరం లేదు, చాలా మంచి ఆరేటర్, వెల్ ఎడ్యుకేటెడ్, ఆయనకి సలహాలు ఇవ్వవసరం లేదు. మరి ఆయన సొంత ఆలోచన లీగల్ టీమ్స్ ఇస్తున్నారు, మనకు తెలియదు. బట్ విచ్ ఈజ్ కొంచెం ఎందుకో రీజనబుల్గా లేవనే ఒక ఇది ఉంది కాబట్టి ఇవి చర్చించాల్సి ఎనీవే అది ఆయన ఇదనుకోండి. సో దీంట్లో మనతో చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిషాంక్ గారు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనగాల మహేష్ గారు, అలాగే హైకోర్టు అడ్వకేట్ నరేష్ శంకర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా క్రిషాంక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే. క్రిషాంక్ గారు, ముందుగా ఒకటి అంటే లీగల్గా మనం చూసినప్పుడు చాలా లీగల్ ఫైట్ చాలా చేశారు దీంట్లో, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. పెద్ద సస్పెన్స్ అందరినీ వేధిస్తున్నది ఏంటంటే, హైకోర్టులో క్వాష్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత సుప్రీంకి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్తారనుకున్నారు, కానీ సేమ్ పిటిషన్ అక్కడ వేశారు. సరే అక్కడ విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, అక్కడ రిజెక్ట్ అవుతుంది అనుకున్నారా, విత్డ్రా చేసుకున్నారు మొత్తానికి. కానీ ఎందుకు ముందస్తు బెయిల్ అనే ఆలోచన చేయడం లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఒకటి వికే గారు, నంబర్ 1, హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చూసినప్పుడు ఏసీబీ వారైనా కాంగ్రెస్ వీళ్ళిద్దరు కూడా అడిగిన ప్రతి ప్రశ్నకు విచారణ చేపట్టాలి, విచారణ చేపడితేనే ఇది తెలుస్తుంది మాకు అనేది. ఇందులో అవినీతి ఏముంది? క్వశ్చన్ నంబర్ 1, విచారణ చేస్తే తెలుస్తుంది. ప్రొసీజరల్ ల్యాబ్స్ గురించి చెప్పారు కానీ అవినీతి గురించి చర్చ జరగలేదు, ఆర్గ్యుమెంట్స్ రాలేదు. దానికోసం మాకు విచారణ అనుమతి కావాలి, దానికోసం కేసు కొట్టేయకండి. నంబర్ 1. జడ్జి గారు లక్ష్మణ్ గారు ఇంకొక మాట కూడా అడిగారు, హెచ్ఎండిఏ ఇలాంటి క్రీడల కోసం ఖర్చు పెట్టగలుగుతుందా, అలాంటిది ఉందా అని ఏసీబీ కౌన్సిల్ని అడిగితే మోహన్ గారు దాని మీద నాకు సమాచారం లేదు, అది కూడా విచారణ జరగాలి. సో అన్ని విచారణ అంతిమంగా కావాల్సింది అన్నిటికీ విచారణ అని అన్నారు. ఈ తర్వాత సుప్రీంకోర్టుది చూసినాం మేము. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు ఇదే అంశం విచారణ జరగాలి అనేది పాయింట్ వస్తుంది అని ముకుల్ రోహత్గి గారు అదే అన్నారు, దర్యాప్తు జరిగితే కదా తెలిసేది. సో నేను అనేది ఏంటంటే, మేము ఏదో దానికోసం భయపడలేదు అదేం కాదు. ఎందుకంటే ఉదాహరణ చెప్తా, అని నేను మీరు అంటున్నాను అంటలేను, నేను కాంగ్రెస్ వాళ్ళు బయట అంటున్నారు కాబట్టి. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసే పెద్ద ఉదాహరణ. అందులో కూడా ఆరోపణ వీళ్ళ మీద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద ఉన్నాయి. వారు కాష్ అని ఇనిషియల్గా వేసారు, ఆ కేసుని కాష్ చేయడానికి. ఆ సమయంలో క్వాష్ కాదు, ఇది మీ మీద విచారణ జరుగుతుంది అని అన్న క్రమంలో తర్వాత వారు ఏం చేశారు, దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఎన్నో ఉదాహరణల్లో రాహుల్ గాంధీ గారిది. ఇన్ఫాక్ట్ ఒకసారి ఆర్ఎస్ఎస్ మీద కూడా ఒక రిమార్క్ చేసినప్పుడు క్వాష్ చేసుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకున్న పరిస్థితి. సో అదొక కోర్టులో జరుగుతున్న ప్రొసీజర్ కాబట్టి మేము అదొకటి చేసినాం. ఇక మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్, యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు తీసుకుంటలేరు అనేది. డే 1 నుంచి మేము ఒకటి ఏం చెప్తున్నామంటే, ఈ క్వాష్ చేయడానికి కారణం ఏంటంటే, మేము ఇది ఒక తప్పుడు కేసు అని అంటున్నాం. మీరు అది ప్రూవ్ చేయదలుచుకున్నారు. యాంటిసిపేటరీ ఎందుకు తీసుకుంటలేమేంటే, మేము భయపడతలేమో అని కూడా మేము చెప్పడానికి. మా మీద మీరు వేస్తున్న ఈ కేసులో డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కేలా సేమ్ ఆయన కూడా బెయిల్కి వెళ్ళలేదు. సో మేము అనేది ఏంటంటే, మేము యాంటిసిపేటరీ మళ్ళీ కంపారిజన్ కాదండి, బెయిల్కి వెళ్తే తప్పు చేశారు అనుకుంటారని ఆయన వెళ్ళలేదు, మీరు కూడా వెళ్ళలేదు, అందుకే అడిగాను నేను. చాలా మేము క్లారిటీగా దాని మీద ఏమున్నాము అంటే, మేము యాంటిసిపేటరీ బెయిల్ మేము తీసుకుంటలేము. ఎందుకంటే దానికి రీజన్ ఏంటిది అని అంటే, మేము చెప్పినాం డే 1. ఇంకొకటి మీరు అడిగింది ఏంటిది, దీని మీద మేము ప్రతి ఒక్క మెషర్ ఫస్ట్ ప్లాట్ఫామే కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీడియాకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీ జరుగుతుండే కాబట్టి బయటకు ఇన్ని నడుస్తున్నాయి కదా,
అదేదో ఇక్కడనే మాట్లాడరాదు, ఇక్కడ నువ్వున్నావు నేనున్నా రాష్ట్ర ప్రజలు ఉంటారు, లైవ్ డిస్కషన్ ఉంటుంది. ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ గవర్నమెంటే కదా అసెంబ్లీలో. సరే అది మాట్లాడదాం మనం. మీరు అదే పాయింట్ లో అన్నారు కదా, మీరు అన్న పాయింట్స్ మళ్ళీ అది కావాలని నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మీరు ఇంట్రడక్షన్ మీరు చెప్పారు అవి కూడా మాట్లాడదాం. మళ్ళీ టైం ఏదో దొరుకుతుంది, ఎందుకు దొరకదు, మస్తు టైం ఉంది. నేను అనేది 2-3 పాయింట్స్ నేను చెప్పేస్తాను కదా అవి ఏం పర్లేదు బ్రదర్. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ గురించి అనుకున్నాం కదా, లీగల్ పాయింట్ అగ్రీ. మేము ఈ రోజు కూడా అందుకే చెప్పినాం లాజికల్ గా. అంటే ఎందుకంటే వీకే గారు నేను చిన్నగా చెప్తాను, మీరు చిన్న పదాలు వెళ్తాయి చూడండి, విరుచుకుపడ్డారు, మేము విరుచుకుపడలేదు. మీరు ఎన్నెన్నసార్లు పిలవండి, ఎంత చిరునవ్వుతో అక్కడ మాట్లాడారు, దాన్ని విరుచుకుపడడం అని అన్నారు. మీ ఇంట్రడక్షన్ లోనే మీరు విరుచుకుపడ్డారు, ఏసీబీ రేవంత్ గారి మీద అన్నారు, ఏసీబీ మీద అన్నారు, ఈడీ మీద అన్నారు. మీరు దయచేసి చూసుకోండి. సరే మేము రేవంత్ గారి మీద కూడా విరుచుకుపడతలేమండి. అరే దండం పెడతానే అన్నా, నువ్వు మొదలు పెట్టగల, నువ్వు మొదలు పెట్ట, నేను ఏం విరుచుకుపడతలేం. మేమేమంటున్నాం లేదు, ఒక రెండు నిమిషాలు. మీరు ఏమన్నారు అంటే అదేదో భార్య భర్తల పెళ్ళ XYZ అది చెప్తా. అది కూడా నేను చెప్పని వన్ బై వన్ ఏడ దొరుకుతుంది. నాకు ఇచ్చిన 2 నిమిషాల్లో మీరు 10 క్వశ్చన్లు వచ్చినాయి కదా. మీరు అంటారు మీరు అనే మాటలు ఇంట్రడక్షన్ రిమార్క్స్ అలా ఉంటాయి, తర్వాత పాయింట్ వైజ్ వస్తాను నేను. ఎప్పుడు వచ్చేది తెలిసిందే ఇవాళ ఎక్కువ మనం ఏం 1-1 కూడా కాదు, వాళ్ళిద్దరు కూడా ఇవ్వాలి. నేను అడ్డుపడవద్దు, అడుగట్టు కూడా పిలిచాను. అందుకని అనేది ఏంటంటే 10 ఆరోపణలు వేస్తారు అన్న, నాకు ఒక్క పాయింట్ చెప్పగానే 2వ పాయింట్ ఖతం. మళ్ళీ తర్వాత క్రిషాంక్ ఫ్రస్ట్రేషన్, క్రిషాంక్ అద్దం పడుతుండు, క్రిషాంక్ మాట్లాడిస్తలేడు. అవసరం అన్న నాకు ఆ పాయింట్. నేను అనేది ఏంటంటే రేవంత్ కాబట్టి దాన్ని ఒకసారి నేను మళ్ళీ అడుగుతూ మీరు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఏదన్నా పంచాయతీ అయిందనుకో, భార్య భర్తల పంచాయతీ, తండ్రి కొడుకు పంచాయతీ, అన్నదమ్ముల పంచాయతీ, ఇంకోటి అయితే ఆ ఊళ్ళో పెద్ద మనిషి ఎవరో ఉంటారు, సర్పంచో ఇంకొక ఆయన కుల పెద్ద మత పెద్ద ఎవరో ఉంటారు ఊళ్ళలో. ఆడ కూర్చొని పోయి మాట్లాడతారు. కానీ దిస్ ఈజ్ నాట్ లైక్ దాట్. కొన్ని కేసులు చట్టపరంగా కేసులు నమోదవుతాయి. రేవంత్ రెడ్డి గారి మీద ఒక కేసు ఉంది, ఏసీబీ కేసు, అదొక కేసు, వేరే కేసు. ఇది ఒక కేసు, ప్రూవ్ కావాలి అది నిజమా, అది ఒట్టి కేసులా గట్టి కేసు తేలాలి. అంతేగాని ఇద్దరం పోయి జడ్జి ముందు కూర్చున్నామంటే అట్లుంటుందా ప్రొసీజర్? అట్లుంటుందా? నాకు తెలియదు నిజంగా. నేను ఒకటి అనేది ఏంటంటే మీరు అన్నది కరెక్టే, కోర్టు ముందు విచారణ జరగాలి. మేమేమంటున్నాము, ఆ జడ్జి గారి ముంగటిని కూర్చుందాం. అట్లుంటదా అని అంటే ఎన్నోసార్లు జడ్జి గారి ముందు రేవంత్ రెడ్డి అనుకో, నువ్వు కేటీఆర్ అనుకో, మళ్ళీ రేవంత్ రెడ్డి అంటే నీకు పడదు కదా, నువ్వు కేటీఆర్ అనుకో, ఆయన రేవంత్ రెడ్డి గారు అనుకో. నేను జడ్జి అనే పదం ఎందుకులే కానీ ఆయన మన మీడియా ట్రయల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మీడియా ఉంటదండి, మీడియా ఖాళీ ఉంటుందా? ఖచ్చితంగా వెంటాడుతుంది. మీకు మీడియా ఉంది కదా, మీకు సొంత మీడియా ఉంది కదా. అనగానే మీరు మళ్ళీ మంచిగా లేదు, మీడియా గొంతు లేకపోయినా కనుక్కుంటూ వస్తుంది. కానీ జడ్జి గారి ముందు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూర్చొని, సార్ ఈ కేసులన్నీ మాకు వద్దు సార్, మా ఇద్దరు సంగతి మా ఇద్దరు ఎవరు దొంగ మీరే తేల్చండి, అటు అయిపోద్దా? అట్లా కాదు. ఇదే మాట ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు గన్ పార్క్ దగ్గర రా తేల్చుకుందాం, ఆ గుడి దగ్గరికి రా తేల్చుకుందాం, ఓకేనా? బయట వేరు సార్, మరి ఇప్పుడు మేము మాట్లాడింది బయటనే, ఎంక్వైరీ బయట మాట్లాడి. ఇలా కేటీఆర్ గారు జడ్జి ముంగట చెప్పిరా ఈ మాట, ఏసీబీ దగ్గర చెప్పిరా ఈ మాట, ఈడీ దగ్గర చెప్పిరా మాట, బయటనే ప్రపోజల్ మీరన్నట్టే అన్న, మీరన్నట్టే. బయట రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడో మేము బయట అదే మాట్లాడినాం ఇవాళ. కాదు వస్తే మంచిదే కదా. వీకే గారిని ముందు పెడదాం, జస్టిస్ వీకే గారిని వెంకటకృష్ణ గారిని మధ్యలో పెట్టేసి ఒరిజినల్ జడ్జి కూడా ఉంటారు, మా వీకే గారు జ్యుడిషియరీ సిస్టమ్ లో అలాంటి ప్రొసీజర్ లేదు. భార్య భర్తల విడాకులు కూడా హియరింగ్ అవ్వాలి, 6 నెలల పాటు హియరింగ్స్ అవ్వాల్సింది. ఇదే సాధ్యాసాధ్యాలు మంచిగా రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు చెప్పినామండి, బయట మాట్లాడుకోవడం వేరు. మరి ఇప్పుడు మాట్లాడింది పాయింట్ కాదు. అంటే మేము అనేది ఎందుకంత భయం, నరేష్ గారు మీ దగ్గరకు వస్తా దీని మీదనే. అయితే దీంట్లో క్వాష్ చేసినారు 2 చోట్ల, హైకోర్టులో అండ్ సుప్రీంకోర్టులో. అది సరే హైకోర్టులో రిజెక్ట్ అయింది, అక్కడేమో రిజెక్ట్ అయ్యే మూమెంట్ లో విత్డ్రా చేసుకున్నారు. రైట్, వాట్ ఎవర్, అది లీగల్ ప్రొసీజర్ వాళ్ళకు ఉంది కాబట్టి చేసుకున్నారు. ఎందుకు యాంటిసిపేటరీకి వెళ్ళట్లేదు అనే దాని మీద ఒక ఆలోచన చర్చ జరుగుతోంది, లీగల్గా కానీ పొలిటికల్ సర్కిల్స్లో కానీ. సేమ్ నేను పోలిస్తే మళ్ళీ పోల్చానంటాడు కానీ ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉండి కూడా బెయిల్కి వెళ్ళలేదు. ఇప్పుడు వీళ్ళు యాంటిసిపేటరీకి వీళ్ళు కూడా వెళ్ళడంలా, మరి మమ్మల్ని అరెస్ట్ చేయలేరనే ధైర్యమో
నేను అరెస్ట్ కానీ కేసు లేదనే ధైర్యం కూడా అయ్యి ఉండొచ్చు, తప్పేం లేదు అందులో. సో దీన్ని అనలైజ్ చేయమంటే మీరు ఏం చేస్తారు దీన్ని? అంటే పొలిటికల్గా బెయిల్కి వెళ్తే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే మనం ఏదో తప్పు చేసినట్టు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎస్కేప్ అయ్యే చర్యలో భాగంగానే బెయిల్ అనేది ఉంటుంది అని చెప్పి ఒక జనరల్ పర్సెప్షన్ని, అంటే జనాల మధ్య ఉన్న పర్సెప్షన్ని అనుగుణంగా ఈ రాజకీయ పరంగా ఇటువంటి వర్డ్స్ అనేది వాడుతూ ఉంటారండి. కానీ లా పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏంటి అంటే కనుక బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పని క్లియర్గా సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా అండి. ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది. ఈవెన్ క్యాటిన్ ఆఫ్ ది జడ్జిమెంట్స్లో కూడా సుప్రీంకోర్టు రీట్రేట్ చేసింది ఏంటి అంటే కనుక ఇదే యొక్క సెటిల్ ప్రిన్సిపల్ అని చెప్పింది. ఇంకొక విషయం ఏంటి అంటే కనుక క్వాష్ అనే దాంట్లో వెళ్తే అది తప్పు చేసినట్టు కాదు, దానికి వెళ్ళడానికి మనకి ఒక ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ గ్రౌండ్స్ ఉన్నాయి అని చెప్పుకోవడానికి లేదండి. ఈవెన్ 482 అంటే సిఆర్పిసి 482లో ఉన్న ప్రొవిజన్ ప్రకారం క్వాష్ పిటిషన్ అనేది వేయడం జరుగుతుందండి. దాంట్లో కూడా బెయిల్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. అవును, ఈరోజు మొన్న మన అల్లు అర్జున్ గారి కేసు చూసుకున్నట్లయితే కనుక 482లో క్వాష్ పిటిషన్ లో ఇంటీరియం బెయిల్ అనేది ఇవ్వడం జైలు జరిగింది. మీద ఉన్న వాళ్ళు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నారండి. అది బెయిల్ అనేది బూత్ కాదు కదా. కాదు, 15 నెలలు జైల్లో ఉన్నాయని 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు బెయిల్ మీద ఉండి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అని అంటే కనుక డైరెక్ట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే ఏం జరుగుతుంది అంటే కనుక కండిషనల్ బెయిల్ అని చెప్పి మనం అంటామండి. సమ్ XYZ అమౌంట్ షూటీస్ కింద ఇద్దరు పర్సన్స్ ని షూటీస్ కింద పెట్టమంటారు. అదే విధంగా ప్రతి ఆదివారమో సోమవారమో జడ్జి గారు బేసింగ్ ఆన్ ది జడ్జి గారి ప్రకారము ఒక కండిషన్ అనేది పెడతా ఉంటారు, వెళ్ళి సంతకాలు పెట్టాలి అని చెప్పి. వెన్ ఇట్ కమ్స్ టు క్వాష్ దాంట్లో ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇటువంటి కండిషన్స్ ఏమీ లేకుండా నాట్ టు టేక్ ఎనీ కోర్సు స్టెప్స్ అని చెప్పి ఒక ఆర్డర్ తెచ్చుకోవచ్చు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఈ కండిషనల్ బెయిల్ అనే ప్రొసీజర్ మొత్తాన్ని కూడా బైపాస్ చేయడానికి అబ్సల్యూట్ వే ఉంటుందండి టెక్నికల్ గా. సో ఇదంతా కూడా ఫర్ దట్ మ్యాటర్ యాక్చువల్లీ మొన్న క్వాష్ కి పిటిషన్ వేసినప్పుడు మన కోర్టు క్లాష్ పెట్టేసినప్పుడు నాట్ టు అరెస్ట్ కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని నథింగ్ బట్ బెయిల్ అడగకపోయినా కోర్టు అలా చెప్పారు. లాయర్ గారు అడిగారు లాస్ట్ మినిట్ లో. ఎగ్జాక్ట్లీ. సో దానికి దీనికి ఏంటి అంటే ఆ కండిషన్స్ ఉండవు. అంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళటము, అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టడము, ఈ బెయిల్ బాండ్స్, షూరిటీస్, ఈ కాన్సెప్ట్ అంతా ఉండదు. సో ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కానీ ఇది ఉండదండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక మరి ఎందుకు ఇది వెయ్యట్లేదు, ఎందుకు ఇది చేస్తున్నారు అని అంటే కనుక మనం డిస్కస్ చేసుకున్నట్లే ఆ రాజకీయ పరంగా ఏం జరుగుతుంది అంటే కనుక జనాల్లో ఏదో ఒక మూల నాటుకుపోయిన ఒక చిన్న అనుమానాన్ని మనం ఎందుకు హిట్ చేయాలి అంటే బెయిల్కి వెళ్తే మనం అరెస్ట్ కాకోకుండా మనం చేసిన తప్పుని కప్పుపుచ్చుకున్నట్టు ప్రజలు ఫీల్ అవుతారేమో అనే దాన్ని అలా ఉంచి అంటే రోజుకు 10 సార్లు రేవంత్ రెడ్డి బెయిల్ మీద ఉన్న పొలిటీషియన్ అనేది ఒకటి నడుస్తుంది కదా. అంటే ఆ ముద్ర మన మీద ఎందుకు వేయించుకోవాలనే ఒక ఇది కూడా అయి ఉండదు. మేబీ ఉండొచ్చు అండి. అంటే రాజకీయ పరంగా దర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కాబట్టి అది ఏదైనా ఉండొచ్చు, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది పాయింట్ కింద ఉండొచ్చు మేబీ. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఇది. సో హైకోర్టులో కూడా వేసినప్పుడు హైకోర్టు వారు వాళ్ళది డిస్మిస్ ఆఫ్ ది క్వాష్ పిటిషన్ చెప్పింది ఏంటి అంటే కనుక ప్రైమా ఫేసి అంటే ఎఫ్ఐఆర్ ఇస్ నాట్ ఎన్ ఎన్సైక్లోపీడియా అని చెప్పని సుప్రీంకోర్టు క్యాటిన్ ఆఫ్ జడ్జిమెంట్ కూడా చెప్పింది. ఏంటి అంటే కనుక ఎఫ్ఐఆర్ లోని ప్రతిదీ పొందుపరిచేయాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఎఫ్ఐఆర్ అనేది ఒక ప్రాథమిక సమాచారం మాత్రమే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. దాన్ని బేస్ చేసుకుని ఒక ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. అంటే ఈ 54 కోట్లకు సంబంధించి నిజంగా ఈ కంపెనీకి ఒక 8 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి సంబంధించి ఒక యూకే డాలర్స్ రూపంలో ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, అది కూడా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ని వైలేట్ చేసుకుంటా, ఫారెన్ ఎక్స్చేంజ్ రూల్స్ ని, ఫెమా రూల్స్ ని వైలేట్ చేసుకుంటా ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అటువంటి అమౌంట్ ని అబ్సల్యూట్ ఒక మినిస్టర్ కెపాసిటీలో ఎందుకు ఒక డెసిషన్ తీసుకుని సంబంధించిన సెక్రటరీస్ కానీ వాళ్ళకి కానీ చెప్పాల్సి వచ్చింది అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. సో ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా జడ్జి గారు దీనికి సంబంధించి అధికారం ఉందా అన్నప్పుడు తెలుసుకుని చెప్తాను అని చెప్పి సంబంధించిన న్యాయవాది గారు కూడా చెప్పినప్పుడు కూడా సో ఆబ్వియస్లీ ఇది మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దట్టు ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటి అంటే ఈ ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్స్ జరిగినప్పుడు ఇటువంటి కేసుల్లో ఇంటర్ఫియరెన్స్ కోర్టులు కూడా చాలా పరిమితి మించి ఇంటర్ఫియర్ కావద్దు. ఇవి ఆర్థిక నేరాలు అనేవి చాలా తీవ్రతరమైన నేరాలు. దేశ ప్రజల యొక్క సొమ్ముని వాళ్ళు ఈ విధంగా పక్కదోవ పట్టిస్తున్నప్పుడు వాళ్ళకి రిలీఫ్స్ ఇచ్చుకుంటా వెళ్తే దేశ సమగ్రత అనేది ప్రజల మీద చాలా తీవ్రతరంగా ప్రభావం ఎక్కడాగింది. సంవత్సరాల తరబడి ఫైనాన్షియల్ క్రైమ్స్ పాల్పడిన వాళ్ళు బ్రహ్మాండంగా స్వేచ్ఛా విహంగాల్లాగా బయట తిరుగుతూనే ఉన్నారు. రైట్, ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసు గురించి చెప్తున్నాయి కదా. ఎనివే కేటీఆర్ గారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ కొన్ని ప్రపోజల్స్ పెట్టడం కానీ కొన్ని కామెంట్స్ కానీ
చేశారు. విచారణకు వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భంలో అదే ఇంతకుముందు నేను చెప్పింది, జడ్జి గారి ముందు కూర్చొని మాట్లాడుకుందామని, లేకపోతే 10 crores ఖర్చు ఎందుకు అనవసరంగా ఇది చేయడం అని కానీ, లేకపోతే లై డిటెక్టర్ పరీక్ష చేయించుతామని కానీ, ఇట్లాంటి కొన్ని కామెంట్స్ చేస్తూ రేవంత్ రెడ్డికి ఆయన ఒక సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నా నీకు అని ఒక మాట అన్నారు. అది ఇవన్నీ ఎందుకు, ఈ డబ్బులు ఇదంతా ఎందుకు, నువ్వు నేను ఎవరైనా ఒక జడ్జి ముందు కూర్చొని మన ఇద్దరం మాట్లాడుకుందాం అనేది చెప్పినారు. ఇది ఎంతవరకు పాసిబుల్, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకుంటుంది అనేది ఒకటి. తర్వాత అసలు ఇది కేసే లేదు, ఇందులో అవినీతి లేదు, ఎన్నిసార్లు అయినా వస్తాను, ఎన్ని క్వశ్చన్లు అడిగినా చెప్తాను అని కేటీఆర్ గారు చాలా బలంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అర్థం కాని విషయం ఏంటంటే 2 కీలకమైన పాయింట్స్. ఒకటి, కేటీఆర్ గారి మీద కేసు ఫైల్ చేయడానికి గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు అండర్ సెక్షన్ 17A. ఆయన మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయ సలహా తీసుకుని అనుమతి ఇచ్చారు. ఏ గ్రౌండ్స్ లేకుండా, ప్రైమఫసీ లేకుండా, గ్రౌండ్స్ లేకుండా ఎలా రాజ్భవన్ కేటీఆర్ మీద కేసు పెట్టడానికి అనుమతించింది అనేది పాయింట్ నెంబర్ 1. ఏమీ లేకుండా ఎఫ్ఐఆర్ ఆయన అన్నట్టు, నరేష్ గారు అన్నట్టు అది ఎన్సైక్లోపీడియా ఏం కాదు, అదే ఫైనల్ ఇదే కాదు ఎఫ్ఐఆర్ అనేది. అలాంటి ఎఫ్ఐఆర్ని ఏమీ లేనప్పుడు కేటీఆర్ గారు అన్నట్టు కానీ, కేటీఆర్ గారు సీనియర్ అడ్వకేట్స్ని కౌన్సిల్స్ పెట్టుకున్నారు, సుందరం గారు, ఇంకా చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ టీం వర్క్ చేస్తుంది దీని మీద. మరి వీళ్ళందరూ వాదించినా కూడా ఎందుకు క్వాష్ చేయలేదు బోత్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు? ఎందుకు క్వాష్ చేయలేదు? ఒకవైపు జ్యుడిషియరీ క్వాష్ చేయలేదు, ఒకవైపు కాన్స్టిట్యూషనల్ బాడీ, హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ గవర్నర్ రాజ్భవన్ అనుమతించింది కేసు పెట్టడానికి. మరి కేటీఆర్ గారేమో ఇంత కాన్ఫిడెంట్గా అందులో ఏమీ లేదు అని ఒకటి మాత్రం చెప్తున్నారు. ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగి ఉండొచ్చు అంటే అది పెద్ద ఇష్యూ కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇర్రెగ్యులారిటీస్ అనే నాట్ ఎట్ ఆల్ అనే ఇష్యూ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. మహేష్ గారు, కేటీఆర్ గారు విచారణకి వెళ్ళొచ్చారు, ఈడీ విచారణకి వెళ్ళొచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏసీబీ అడిగిన క్వశ్చన్లు ఆల్మోస్ట్ వీళ్ళు అడిగారు అన్నారు. సరే, అది ఓకే, అడిగారు, నేను అన్నిటికీ సమాధానం చెప్పాను, ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తానని కూడా చెప్పినారు. కాకపోతే ఆయన అనేది ఏంటంటే ఏమీ లేని దానికోసం ఇప్పుడు ఏదో పేపర్లో వచ్చింది 10 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ కేసు దర్యాప్తుకు అవుతుందని. ఆ దర్యాప్తు ఎందుకు, మన ఇద్దరం నువ్వు నేను తెలుసుకుంటే అయిపోద్ది కదా అని విన్నారు కదా, మళ్ళీ నేను చెప్పడం కదా ఎన్నిసార్లు. ఆ ప్రపోజల్కి మీ స్పందన అధికార ప్రతినిధిగా? దానికన్నా ముందు ఒక చిన్న కరెక్షన్ వెంకటకృష్ణ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు ఇంట్రోలో ఒక మాట చెప్తూ బోఫోర్స్ కేసు అక్యూజ్ చేసింది రాజీవ్ గాంధీ గారిని అన్నారు. బట్ హీ వాజ్ నాట్ ప్రూవెన్ గిల్టీ. ఢిల్లీ హైకోర్టు బోఫోర్స్ విషయంలో క్లీన్ చిట్ ఇచ్చింది. దానిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు కానీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కానీ, ఎనీ అదర్ ఆఫీషియల్ కానీ, పబ్లిక్ సర్వెంట్ కానీ గిల్ట్ కాదు, ఇట్ ఈస్ అ ఫాల్స్ కేసు అనేది ఢిల్లీ హైకోర్టు చెప్పిన మాట. దయచేసి మీ రికార్డ్ నుంచి దాన్ని తీసేయండి. ఒకటి తీయడానికి లేదు. 2, మీరు అంటే అప్లోడ్ చేసేటప్పుడు ఈ అసెంబ్లీలు ఫాలో అయ్యి మాకు కూడా రికార్డు అనే అతను గిల్ట్ అయ్యాడు. అందులో ఒటావియో కత్రోచి బోఫోర్స్ లో గిల్ట్ అయ్యాడు. ఆయన రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు. ఒక రకంగా చెప్పాలి, ఇప్పుడు దాంట్లో పోతే అది ఇష్యూ అయిపోతుంది. మరి ఢిల్లీ హైకోర్టు మీరు గూగుల్ చేసి చూడండి, ఢిల్లీ హైకోర్టు హస్ గివెన్ క్లీన్ చిట్ టు రాజీవ్ గాంధీ గారు. చనిపోయాడు కానీ ఇచ్చుంటారు కానీ అదేంటండి, చనిపోతే నేరము కోర్ట్ ఇస్ ఫైనల్ సార్. కావాల్సింది రికార్డు తొలగించడమే కదా. రాహుల్ గాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన గిల్ట్ గా నిమిషం అన్నా, రాజీవ్ గాంధీ గారికి మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారని మీ మాట చేయాలి. మీకు నేను మళ్ళొకసారి స్పష్టత అదే చెప్తాను సార్. ఢిల్లీ హైకోర్టు చెప్పింది రాజీవ్ గాంధీ గారు కానీ ఏ పబ్లిక్ సర్వెంట్ కానీ దీంట్లో గిల్ట్ కాదు, క్లీన్ చిట్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అయిపోయింది. అదే మీరు అంత అనేది ఒక అంశం. రెండోది, ఇందాక కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు మొదటి నుంచి ఈ కేసు జస్ట్ అట్ ఎ గ్లాన్స్ చూద్దాము. ఫార్ములా ఈ రేస్ గురించి కేసు కట్టిండ్రు, దానకిషోర్ గారు కేసు పెట్టిండ్రు,
మీరు అన్నట్టు డ్యూ పర్మిషన్ విత్ గవర్నర్ అండ్ డ్యూ కన్సల్టేషన్ విత్ హైయెస్ట్ అథారిటీ సొలిసిటర్ జనరల్ గారితో పర్మిషన్ తీసుకొని డిస్కస్ చేసి గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కేసు కట్టిండ్రు. తెలంగాణ ప్రజలకి ఇందులో ఏం జరుగుతుందో అన్నీ చూస్తున్నారు. కేసీఆర్ గారి ప్రెస్ మీట్ల ద్వారా నిజంగానే నేనేం తప్పు చేయలేదని చెప్పుకునే క్రమంలో బుకాయింపు మాటలు లేదా ఇంకా ప్రతిదాడి మాటలు మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు, క్రైమ్ జరగలేదు, అవినీతి జరగలేదని తెలంగాణ ప్రజలు మొత్తం నమ్ముతున్నారు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. బట్ తెలంగాణ ప్రజలకు పాయింట్ టు పాయింట్ క్లారిటీ ఉంది. సరే వారు కోర్టుకు పోయిండ్రు, వారు రైట్, దాన్ని ఎవరు కాదని లేదు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేసింది. అక్కడ వరకు రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలని ఏకరువు పెడుతూ వచ్చిండ్రు. ఏదో సింపతి గ్యాదర్ చేసుకుందాము, నేను అసలు ఏ అవినీతికి పాల్పడలేదు, నేనంతా నిక్కచ్చిగా ఉన్నానని చెప్పే ప్రయత్నం. మరి ఈడీ కేసు అయిపోయిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకండి? ఈడీ అయితే మా రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో లేదు కదా. ఈడీ కేసు రిజిస్టర్ చేసి మిమ్మల్ని విచారణకు పిలిచి మీరు 1-2 వాయిదాల తర్వాత అటెండ్ అయిన తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి బయటకు పంపించిన తర్వాత కూడా ఈడీ కూడా రేవంత్ రెడ్డి గారి ఈడీ ఆఫీస్ ముందు కూడా రేవంత్ రెడ్డి గారిని కక్ష సాధింపు అంటే జనాలకు సింక్ అవుతుందా? జనాలు నమ్ముతారా? ఈడీ ఉండేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో, అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని తిడుతుంటే ఇదేదో ఉంది, మతలబ్ అయితే ఉంది అనే సమాచారం ప్రజలకు పోతుంది. ఒకటి కేంద్రం రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తుందని కదా వాళ్ళు చేస్తున్న అసలు వాళ్ళ ఈ మొత్తం భారతదేశంలో ప్రాంతీయ పార్టీల అధికారం ఉన్న ప్రతి దగ్గరికి సిబిఐ ఈడీ పోయింది, ఒక్క కేసీఆర్ గారి దగ్గరికి తప్ప. ఇంతకంటే క్లోజ్ మోడీకి వ్యాలిడ్ పాయింట్ కదా, మోడీకి ఇంతకంటే క్లోజ్ పర్సన్ ఎవరైనా ఉంటారా? ఆ కవిత గారి మీద వస్తున్నాడికి ఆ కవిత గారి మీద కూడా ఎట్లాగా అసెంబ్లీ పోయింది, పార్లమెంట్ లోనన్నా 4 మా మిత్రుడికి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అండర్స్టాండింగ్ లో భాగంగా బండి సంజయ్ని దించినందుకు కృతజ్ఞతగా అని వాళ్ళు అవయవదానం చేసి ఇటు సహకరించారు, అటు కవిత మీద మీరు అంటే లిక్కర్ కేసులో చర్యలు లేవు, కేసీఆర్ మీద చర్యలు లేవు, అసలు మనల్ని నమ్మట్లేదు అని బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజల విషయంలో ఆలోచించి కవిత గారిని లోపలేస్తేనన్నా ఈ సింపతి వర్కౌట్ అవుతుంది, అంటే మనకు కలిసి వస్తుంది, అగ్రెసివ్. మీరు చూడండి, సింపుల్ అండి, సింపుల్. పార్లమెంట్ ఎన్నికల ముందు కవిత గారు లోపలికి పోయిండ్రు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బయటకు వచ్చి గిదే తెలంగాణ ప్రజలను ఆలోచించుకోమని వాళ్ళకే ఇస్తున్నారు. నేనేమంటున్నా, కేటీఆర్ గారు మాట్లాడింది కొంచెం హాస్యాస్పదంగా కూడా అనిపించింది. అది నిజంగా ఇన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పినామంటే నిజంగానే ఎవరైనా సీరియస్ గా అనుకునేది దాన్ని. లోపల మనం జై భీమ్ సినిమా చూసినాం కదా, దానిలో ఒక పోలీస్ ఆఫీసర్ ని బోన్లో నిలబెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తారు. నాకు తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయాను, ఏదో ఒక్కటి చెప్పు స్వామి అంటాడు ఆయన లాయర్. అట్లాంటి రిప్లేసే ఎక్కువ ఉన్నాయి అని మాకున్న సమాచారం, ఇన్ఫో. ఎవరో చెప్తారు కదా ఫీలర్స్, అవి. నేనేమంటున్నా, తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయినా అవి నాకే మెరక అనేదానికి నేను అసలు ఏదైనా సమాధానం చెప్పలే కాదు, ఇవే చెప్పిండు 3. ఆప్షన్ 1 తెలియదు, ఆప్షన్ 2 గుర్తుకు లేదు, ఆప్షన్ 3 మర్చిపోయినా. ఇది కాకపోతే అధికారులను అడగండి, నాకు సంబంధం లేదు. ఈ 4 ఆప్షన్లు తప్ప ఇంకో ఆప్షన్ ఏది పికప్ చేసినట్టుగా కేటీఆర్ గారి ఇన్వెస్టిగేషన్ లో తెలియదు. అన్పార్లమెంటరీ రిప్లేస్ ఏం కాదు కదా, అసెంబ్లీలో మంత్రులు కూడా సమాధానాలు చెప్తారు. నేను ఆ మాట నేను అనలేదు, ఇది అన్పార్లమెంటరీ అని కూడా నేను అనలేదు. కానీ ఆడ ప్రొడక్టివ్ అవుట్పుట్ ఏమి, కోఆపరేషన్ ఏమి దొరుకుతలేదు విచారణ సంస్థలకు అనేది మనకు బయట ఉన్న ఒక ఫీలర్. అదొకటి. రెండోది, దాని తర్వాత ఒక ఛాలెంజ్ ఏంటంటే, మీరు రండి, మన ఖర్చు ఎందుకు, జడ్జి గారి ముందు కూర్చొని మాట్లాడుకుందాము, లెట్ దెమ్, మీరందరూ కూడా రండి అని చెప్పి. ఇదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అయితే ఇది ఎక్కడ లేదు. బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ భారత రాజ్యాంగంలో నూరా నేను రా జడ్జి ముందు కూర్చుందాం మాట్లాడదాం అనేంత ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, 10 ఏళ్ళు రాజ్యాంగాన్ని మర్చిపోయినాం కాబట్టి ఇట్లాంటి వింత పోకడలు వస్తున్నాయని నా ఉద్దేశం. 10 ఏళ్ళు ఇక్కడ కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేశారు వాళ్ళ అధికారంలో ఉన్న 2 టర్మ్లు. సో కాబట్టి భారత రాజ్యాంగం పట్ల లేదంటే దానికి ఉన్న ప్రొసీజర్స్ పట్ల కొంత మేబీ ఇది టచ్ పోయిందేమో కేటీఆర్ గారికి, ఇట్లా మాట్లాడిందని అనుకోవాల్సి వస్తే. 1. 2, ఇట్లా లైట్ డిటెక్టర్కి ముందుకు రా అంటే నిజంగానే ముఖ్యమంత్రి స్థాయిలో ఏమన్నా వాద సంవాదాలు ఉంటే ఓకే, అదే ఒక సీఎం ర్యాంకులో ఎవరైనా మాట్లాడితే ఓకే, మీరు కాదు. 2, మీకు గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు. అసలు ఈ ఛాలెంజ్ కోర్టుల కేసులు ఉన్నాయి, విచారణలు ఉన్నాయి, వాటి విచారణ జరుగుతుంది, అదేదో చట్టం తెలుస్తుంది, వాట్ ఈజ్ వాట్ అనేది చట్టం, దూద్ కా దూద్ పానీ కా పానీ, ఈడీ ఏసీబీలు తెలుస్తాయి. అప్పటిదాకా తొందర ఎందుకు, ఇంతే తొందరగా చేయాలి, లేదా నేను తప్పు చేయలేదని చెప్పుకునే ప్రయత్నంలో ఒక అడుగు ఇట్లా వేస్తుంది. నేనేమంటున్నా, ఇవాళ లైట్ డిటెక్టర్ రమ్మంటున్నారు రేవంత్ రెడ్డి గారిని. మీరు ఆ రోజు వైట్ ఛాలెంజ్ చేసి డ్రగ్ టెస్ట్కి రమ్మన్నారు, నా నెయిల్ శాంపిల్, నా హెయిర్ శాంపిల్స్ ఇస్తా అన్నారు. కేటీఆర్ గారు ఎందుకు రాలేదు ఆ రోజు?
సో నేనేమంటున్నా, ఛాలెంజ్ అంటే ఆ రోజు అందరూ ఛాలెంజ్ చేశారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మీ పక్కనే ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఛాలెంజ్ చేశారు కేటీఆర్ గారు. సో ఆ రోజు వైట్ ఛాలెంజ్ డగ్ ఫీట్ స్ట్రేట్ గా మన తెలంగాణను చేద్దాము, యువత తప్పుదారిలో పోకుండా కంట్రోల్ చేద్దాం, ఆదర్శంగా నిలుద్దాం అని ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా నాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీరు స్పందించలేదు. ఇవాళ వచ్చి లై డిటెక్టర్ పెట్టండి, ఇవన్నీ కూడా అయ్యేగా గారికే కాదు, కొంత సినిమా అందరు సినిమాలో కూడా ఆయన అంటే ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఏంటంటే మాట్లాడుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు స్టఫ్ కావాలి, ఏంటి ఒక కూర్చున్నప్పుడు మాట్లాడుకోవడానికి ఒక కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ కేటీఆర్ గారు సప్లై చేస్తున్నారు. ఏంటి మన నాయకుడు లై డిటెక్టర్ కైనా సిద్ధం అన్నాడు కాబట్టి ఏమి అందులో అవినీతి జరగలేదు, మనోడు ఏం తినలేదు అనే ఒక చర్చ కోసం ఆయన నేను తప్పు చేయలేని పదే పదే చెప్పడం కోసం ఈ అంశాలన్నీ కూడా ముందుకు తీసుకొస్తారు. వాస్తవంగా ఆ చట్ట పరిధిలో ఉన్న అంశాలు వాటి ప్రకారం విచారణలు జరుగుతాయి. ఏ కేసులో ఏదైనా కూడా దాని అల్టిమేట్ రిజల్ట్స్ మీద మనం డిపెండ్ అయ్యి మాట్లాడాలి. కానీ ఇయ్యాలనే క్లోజ్ చేద్దామనే ఆవేశంలో ఏదంటే అది మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు అది ప్రజలు నమ్ముతారు అనుకుంటే వాళ్ళ భ్రమ రాసుకుంటున్నాడు అనుకున్నా. అయితే ఇక్కడ మామూలుగా కేసులు ఇట్లాంటి కేసులు అంటే మీరు నడుస్తుంటది కాబట్టి డ్రాయింగ్ చేసుకుంటున్నాం, మంచి పెయింటింగ్ చేసుకుంటున్నాయి. అవునా, మీరు ఎట్లాగో వారు మాట్లాడుతూ ఉంటారు, మీరు అడ్డుపడరు. నన్ను గ్రిల్ చేసినట్టు వారిని గ్రిల్ చేయాలి. నన్ను కూడా సినిమా వాళ్ళని కూడా చేశారు. మళ్ళీ మధ్యలో మాట్లాడితే ఇప్పుడు నన్ను మాట్లాడేస్తారు. నువ్వు వేసేసి మాట్లాడితే ఎట్లా అంటే ఇలా కుదరదు. కవిత గారిని తెచ్చిండ్రు, వారేదో రేవంత్ రెడ్డి గారు బెయిల్ మీద, లాయర్ గారు మాట్లాడి చెప్పాను నేను, రేవంత్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు అని అన్నాను నేను. అందుకని అనవసరంగా స్వీపింగ్ కామెంట్. అయితే నేను అనేది ఏంటంటే ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఆల్రెడీ మీరు ఇది పొలిటికల్ వెండట అంటున్నారు. వారి 20 క్వశ్చన్లు ఉన్నాయి చెప్పడానికి నేను సమాధానం. మళ్ళీ మీ అడిషనల్గానండి మీరు ఇందాక చెప్పారు ఇవి వద్దు, దయచేసి కొంచెం ఆగండి. మీరు ఇందాక చెప్పిన దానికి ఇరిటేట్ ఎందుకు అవుతారు మీరు? ఇరిటేట్ కాదు, నేను కొంచెం ఏదైనా పాయింట్ చెప్పగానే అసలు నాకు కాదు, ఒకసారి మీరు thumbnail పెట్టుకోండి, ఫ్రస్ట్రేట్ అయిన వెంకటకృష్ణ అని మీరు పెట్టుకోండి. నేను ఏదో పాయింట్స్ అన్నా మాట్లాడినివ్వండి వికే గారు. నన్ను ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ యు ఆర్ మెచ్యూర్డ్ పొలిటీషియన్. మళ్ళీ స్టార్ట్ మెచ్యూరిటీ ఉందని నేను అనుకుంటున్నా. దాన్ని అలాగే ఉంచుదాం, కిందకి దిగదార్చుకోవద్దు మనం. ఈ డెకరం కూడా మెయింటైన్ చేద్దాం. నాకు టీచింగ్ చెప్పినందుకు ఇది ఎన్నోసార్లు అనేది ఏంటంటే కక్ష సాధింపు కేసులు అంటున్నారు, రైట్? కరెంట్ పాలిటిక్స్ లో జరుగుతున్నాయి అవి, దేశంలో అన్ని చోట జరుగుతున్నాయి. ఇది మీరు అంటున్నట్టు ఇది కూడా మీరు కూడా ఆరోపణ కూడా అదే కదా. దీన్ని ఇలా ఎదుర్కోవడము లేదా కోర్టులకు వెళ్ళడము ఇదొక ప్రొసీజర్. కానీ ఈ లై డిటెక్టర్ టెస్ట్లు ఇటువంటి సాధ్యం కావని తెలిసి కూడా ఎందుకు అవి చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న అయితే గట్టిగా వస్తూ ఉంది. తర్వాత పొలిటికల్ అడ్వాంటేజ్ అనే ఒక చర్చ వస్తూ ఉంది. పొలిటికల్ అడ్వాంటేజ్ కాంగ్రెస్కి వస్తుందని కొందరు, బీఆర్ఎస్కి వస్తుందని కొందరు. మీ వాళ్ళు కొంతమందికి మాట్లాడుతున్నారు ఓపెన్గానే, మాకే వస్తుంది అడ్వాంటేజ్ ఈ కేసుల వల్ల అనే ఇట్లాంటి చర్చ వస్తుంది. కేసులు వేరు, అడ్వాంటేజ్లు వేరు కదా. కేసు వేసింది మేము కాదు, మీరు కాదు. సో అడ్వాంటేజ్ వస్తుంది మాకు అని మేము పోయి రోజు ఏసీబీ దగ్గరనో ఈడీ దగ్గరనో కోర్టులకో మేము పోతలేము. కేసులు వాళ్ళు వేసిరు కాబట్టి దాన్ని ఎదుర్కొంటున్నాం. ఎవరైనా మైకు పెట్టి ఇది అడ్వాంటేజ్ వస్తుందా డిసడ్వాంటేజ్ వస్తుందా అని మమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు కక్షపూరితంగా మా మీద వేస్తున్నారు, మేము దీన్ని ఎదుర్కొంటామని చెప్తాం. ఎందుకు ఎందుకంటే మాకు ఇందులో తప్పు లేదు అని మాకు పూర్తిగా ఉన్నది నమ్ముతున్నాం కాబట్టి. ఇప్పుడు ఎందుకు చెప్తాను, వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఒక పాయింట్ ప్రజలే చూస్తున్నారు కదా. 7 గంటలకు మన షో జరిగింది, 6:45కో సుమారు 6:35కో ఇప్పుడు బయటికి వచ్చిర్రు. మరి ఎవరు సమాచారం ఇచ్చిర్రో, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లోపట ఉన్నారో ఈడీ దగ్గర కాదు, కానీ 3 ప్రశ్నలకు 3 సమాధానాలు చెప్పిర్రు. తెలియదు, ఏదో మంచి డైలాగ్ చెప్పారు కదా, తెలియదు, మర్చిపోయారు. ఎవరన్నా కాంగ్రెస్ లీడర్ పోయి బాత్రూమ్ లో కూర్చున్నాడా మాకు అనుమానం వస్తుంది. ఎట్లా సమాచారం వచ్చిందో ఈడీ ఎవరు తెలియదు అంటే ఇదే. దీన్నే మంచి దానికి మీరు కూడా అన్పార్లమెంటరీ కాదు కదా ఇవి అని అన్నారు. ఇదే ప్రశ్న నేను అడిగే ముందు మీరే అడుగుంటే మంచిగా ఉంటుండే. మీకు ఎట్లా వచ్చింది అయ్యా సమాచారం, ఎవరికి తెలియదు కదా, ఈడీ బయటకు వచ్చిందని మీరు అడుగుంటే ఇంకా బాగుంటుండే. నెంబర్ 1 గవర్నర్ సీరియస్ సబ్జెక్ట్లోనే నేను రాసుకున్న ప్రతి పాయింట్ని. గవర్నర్ గారు సలహా తీసుకొని ఇది చేసిండ్రు అనేసి. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత కోర్టులోనే ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఏమని, ప్రతి పాయింట్ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఏమని ఇందులో ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇందులో ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇందులో ఇన్వెస్టిగేషన్ జరగాలి, మొత్తం దీని చుట్టే నడిచింది. అంటే పాయింట్ ఏంది, గవర్నర్ గారి ముందు కూడా ఏం ఫ్యాక్ట్స్ తెలీదు. గవర్నర్ గారికి ఇగో కేసు తెచ్చినాం మేము, ఈయన మీద కేసు ఉంది, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పిండొచ్చు.
వారు తీసుకుని ఉండొచ్చు. లీగల్ ఒపీనియన్ కేసు పెట్టొచ్చా లేదా అని ఉండొచ్చు, కానీ ఇందులో అవినీతి ఉందా? ఎందుకంటే ఇవాళ కూడా యాజ్ ఆఫ్ దిస్ మినిట్ కూడా వీళ్ళు చెప్పలేకపోతున్నారు దట్ అవినీతి ఏముంది అని. ఎందుకు చెప్తాం, మీ ఏబిఎన్ వారే మాట్లాడేటప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఆ బ్యాంకులోకి వెళ్ళినాయి అంటే నేను అనేది ఏంటంటే, ఒక మంత్రి మీరు ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ వేయండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు అనుమతులు తీసుకోవద్దు అని ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్కో లేకుంటే బ్యాంక్ క్యాషియర్కో బ్యాంక్ క్లర్క్ అయితే ఒక మంత్రి చెప్పాడు. సింపుల్ యాజ్ దట్. అట్లుంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మీద కూడా వేయండి. నిజం చెప్పాలంటే అసలు అనేది ఏంటంటే దట్స్ వాట్ ఐమ్ కమింగ్ టు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు బ్యాంక్ వాళ్ళ మీద, గ్రీన్కో వాళ్ళ మీద, ఫార్ములా ఈ మీద, ఈ ముగ్గురు మీద అందరి పేర్లు పెట్టేసేయండి ఎఫ్ఐఆర్లు. బెస్ట్, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇందులో పార్టీ ఉండాలి. మేము అదే ఆర్గ్యూ చేస్తున్నాం కూడా, కోర్టులో కూడా అదే నడుస్తుంది. మా వకీళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఆ ఫార్ములా ఇవన్నీ ఎందుకు పెట్టలేదు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లో అని మేము అన్నాం. ఈ మినిట్ వరకు కూడా నువ్వు పెట్టలేదు, సంతోషం, వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నావు అంటే మంచిదే, వాళ్ళందరినీ కూడా తీసుకోండి. సింపతి, కక్ష సాధింపు మేమేమంటున్నాం అంటే, మొన్న ఒక వారి కుటుంబానికి చెందిన ఒక హోటల్లో కూడా ఒక 30 మంది పోలీసులు వెళ్ళారు, ఏదో దొరుకుతుంది అనేసి వెళ్ళారు. ఏం దొరకలేదు. కేటీఆర్ గారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక హోటల్ కూడా మొన్న 3-4 రోజుల ముందు సంక్రాంతి జరుగుతున్న టైంలో వెళ్ళారు. వెళ్తే ఏం దొరకలేదు, బయటికి వచ్చేసారు. ఇవాళ ఏది పట్టుకున్నా కూడా మేము అనలేదు మమ్మల్ని జైల్లో వేయాలి. డే 1 నుంచి రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి ఒక నేను ఫ్లోలో చెప్తాను, ఒక్క నిమిషం. అదొక రెస్టారెంట్, అది ఒక ఫుడ్ రెస్టారెంట్. అది డే 1 నుంచి నిన్ను జైల్లో వేస్తా, చిప్పకూడు తినిపిస్తా అని ఎవరు మాట్లాడుతున్నారు ప్రతి బహిరంగ సభలో? రేవంత్ రెడ్డి గారు. ఒకటి చాలా సంతోషం, మీరు ఒక పాయింట్ మంచిగా రేజ్ చేశారు. అప్పట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు కదా, మీరు అన్నారు కదా ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ ఎట్లా లీగల్ అవుతుందని. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆర్ ఇండియన్ జ్యుడిషియరీ. ఆ ప్రొసీజర్ ఉంది లై డిటెక్టర్ టెస్ట్. కానీ మీరు అంటున్న రెడ్ ఛాలెంజ్లు, వైట్ ఛాలెంజ్లు లేవు, అవి లేవు. కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. నంబర్ 1 మీ అన్న పాయింట్లోనే ఇప్పుడు సోదరుడు ఇక్కడ అన్న పాయింటే, ఇవాళ కేటీఆర్ ఎందుకు వేస్తాడు, ఆయన సమానుడు కాదు కదా, ఇవాళ ఎలక్షన్ ఓడిపోయింది కాబట్టి ఆయన రేవంత్ రెడ్డికి సమానం కాదు కదా, నువ్వు ఎట్లేస్తావు నువ్వు అని. మరి ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రి సమానుడు కాదు కదా, మేము రిజెక్ట్ కూడా చేయలేము. మేమేమన్నాం, రాహుల్ గాంధీ గారిని తీసుకొని రా, మేము కూడా వస్తాం. అదే ఆయన పబ్బులలో లార్డ్ ఆఫ్ డ్రింక్స్ అవి ఇవి అని ఏదో ఫోటోలు వచ్చినాయిగా, ఆయనని తీసుకొని రండి మేము వస్తాం, మేము రాము అని అనలేదు. మీరు చెప్పిన పాయింట్లోనే నేను చెప్తున్నా సమానులు కాదు కదా అని. నేను ఒకటే అంటున్నాను సార్, ఇందులో మేము ఇవాళ కూడా చెప్పేది ఏంటంటే, కేసు ఇందులో లేదు, కానీ అయినా మేము తోక ముడుస్తలేము. మేము ఏసీబీ ముందు కానివ్వండి, ఈడీ ముందు కానివ్వండి, నువ్వు పంపించే ఎస్ఓటీలు కానివ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు కానీ, రేపు బిఎస్ఎఫ్, పారామిలిటరీ, ఇంకేదన్నా కూడా ఏజెన్సీస్ ఉన్నా కూడా అందరినీ కట్టగలిపి పంపించాలి. సిబిఐ, ఎఫ్బిఐ కానివ్వండి వస్తుంది కూడా. ఎందుకంటే ఫార్ములా వచ్చిన తర్వాత జ్యూరిస్డిక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ విల్ ఆల్సో కమ్, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ అకౌంట్ కూడా వస్తుంది. అందరినీ తీసుకొని రండి, మేము నో అంటలేం. మేము ఇవాళ ఏమంటున్నాం, ఇవాళ కూడా మంచిగా వెల్కమింగ్గా పోయేసి వచ్చినాం. 80 క్వశ్చన్లు ఏసీబీ, 40 క్వశ్చన్లు వీళ్ళై, 120 క్వశ్చన్లకు సమాధానం చెప్పారు. సో దానికంటే ముందే ఏదో అయిపోయింది కేటీఆర్ గారిగా భయపడిపోయినరు ఏమాత్రం కాదే. కానీ మా కన్సర్న్ ఏంటంటే, వీటి చుట్టూ ఈ లై డిటెక్టర్ టెస్ట్ మేము చెప్పడానికి ఒక కారణం ఏంటిది, వన్స్ ఫర్ ఆల్ ఇది ఖతం అయిపోతుంది కదా. అంటే పబ్లిక్ ఇష్యూస్, ఇప్పుడు రైతు భరోసా గురించి ఎవరు మాటలు లేవు, రుణమాఫీ మాటలు లేవు, కూల్చివేతల గురించి మాటలు లేవు. పాయింటే కానీ లై డిటెక్టర్ టెస్ట్ అనేవి చట్టం చేపిస్తుంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఇండివిజువల్స్ కాదు, యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్. ఈ ఛాలెంజ్లు రెడ్ ఛాలెంజ్లు అదే అన్న మాట చెప్పండి ప్లీజ్. కోర్ట్ ఆర్డర్ ప్రకారం లై డిటెక్టర్ టెస్ట్ లో లేకపోతే ఇంకే పాలిగ్రాఫిక్ టెస్ట్ అవి కోర్టు ఆర్డర్ చేస్తేనే చేస్తారు. ఇప్పుడు వైట్ ఛాలెంజ్, రెడ్ ఛాలెంజ్ ఏంటంటే ఏగా ఇక బయట అనుకునే ఛాలెంజ్, నేను నీకు ఛాలెంజ్ చేయొచ్చు, నువ్వు నాకు ఛాలెంజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ మోరల్స్. మేము ఒకటి చెప్తున్నాం, మోరల్స్ అంటే డ్రగ్స్ నివారించాలి కాబట్టి మనం వైట్ ఛాలెంజ్ కి వెళ్దామని ఆయన అన్నాడు, మీరు అన్నారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చారు దీంట్లోకి, రాహుల్ గాంధీ ఒప్పుకుంటే మేము రెడీ అన్నారు. ఎందుకంటే ఆయన రాగులు మనం వెళ్ళేది లేదు, మీరు అదొక సాగు పెట్టినారు. రైట్, ఎనీవేకి సంబంధించి క్వాష్ పిటిషన్ సంబంధించి ఏమీ లేకుండా రాజ్భవన్ ఎలా పర్మిట్ చేసింది, క్వాష్ పిటిషన్ 2 చోట్ల ఎందుకు రిజెక్ట్ అయింది, హైకోర్టులో, సుప్రీంకోర్టులో, ప్రైమా ఫసీ కానీ దీంట్లో గ్రౌండ్స్ కానీ లేకుండా ఎందుకు ఇలా జరిగాయి అనేది కూడా ఇంకొంచెం ముందుకెళ్దాం నాయుడు గారితో. ఇప్పుడు దీంట్లో 2 కీలకమైన పాయింట్స్, అంటే నాకున్న చిన్న పరిజ్ఞానంతో చెప్తున్నా. ఒకటి 17A ఒక ప్రజాప్రతినిధి, మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి మీద కేసు పెట్టాలంటే యాజ్ పర్ లా
అండర్ సెక్షన్ 17A ప్రకారం రాజ్భవన్ పర్మిషన్ తీసుకోవాలి. వెళ్ళారు, ప్రభుత్వం వెళ్ళింది. ఆయన దాన్ని చాలా రోజులు ఫైల్ అక్కడే ఉంచుకొని తర్వాత క్లియరెన్స్ ఇచ్చారు, ఓకే ప్రొసీడ్ అని. అది కూడా ఎట్లా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అడ్వైజ్. తుషార్ మెహతా ఎంత పెద్ద లీగల్ నిష్ణాతుడు ఆయన కదా, ఆయన సలహా తీసుకొని ఇచ్చారు. ఏ గ్రౌండ్ లేకుండానే ఇచ్చారా, పాయింట్ నెంబర్ 1. రెండవది, 2 చోట్ల క్వాష్ పిటిషన్ రిజెక్ట్ అయింది. ఏ గ్రౌండ్ లేకుండానే రిజెక్ట్ అయిందా, పాయింట్ నెంబర్ 2. ఆయన ఏమో బల్లబుద్ధి చెప్తున్నాడు. బల్లబుద్ధి కాదు, అసలు ఎంత కాన్ఫిడెంట్గా అంటే సమస్య లొటపీస్ కేసు అంటున్నాడు ఆయన. అసలు ఏం లేదు ఇందులో, నేను అవినీతి లేదు, ఏం లేదు, చిన్న ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ అంటున్నాడు ఆయన. ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ అనేది అవినీతి కిందికి రాదా అంటే నా డౌట్ అది. ఫస్ట్ నుంచి ఈ కేసులో నా డౌట్ అదే. ఓకే నిజమే అవినీతి జరగలేదు, మనీ పరమైన అవినీతి జరగలేదు, ప్రొసీజరల్ జరిగింది అవినీతి అనిపించుకోదా, అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ కాదా అనేది ఒక పాయింట్ ప్లీజ్. వెంకటకృష్ణ గారు, 17A అనేది 26/7/2018 నుంచి అమెండ్మెంట్ Yeah, యాక్ట్, 2018, అక్కడి నుంచి కన్సెంట్ అనేది, అంటే ఒక ప్రభుత్వ పదవిలో ఉండి ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఏదైనా సరే ఆర్థిక అవకతవకలకి ఎవరైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగి పాల్పడితే అవకతవకలకి, ప్రజాప్రతినిధి ప్రభుత్వంలో దానికి ఐపీసీలో డెఫినేషన్ ఉంది. ఆ పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు అని చెప్పని, దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ కూడా వస్తారు వెంకటకృష్ణ గారు. సో దీనికి సంబంధించి పీసీ యాక్ట్ 1988 అమెండ్మెంట్ చేయడం జరిగింది. 17A చేసినప్పుడు దీంట్లో భాగంగా ఎవరినైనా సరే ఈ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అటువంటి ప్రజాప్రతినిధిని ఎంక్వైరీ చేయాలన్నా, ఇన్వెస్టిగేట్ చేయాలన్నా కూడా ఒక ప్రీవియస్ శాంక్షన్ అంటే ముందస్తు అనుమతి తన యొక్క పై అధికారి నుంచి పొందాలి అనేది ఆ యొక్క నియమం యొక్క ఎవరైతే తనని నియమిస్తారో అతని అనుమతి కావాలి. దట్ ఈస్ గవర్నర్. ఎస్, దట్ ఈస్ గవర్నర్. అంటే ఇక్కడ ఆయన మినిస్టర్ హోదాలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క డెసిషన్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మినిస్టర్స్ ని ఎవరు చేసేది అంటే కనుక గవర్నర్ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ కాబట్టి గవర్నర్ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ టు గివ్ కన్సెంట్ ప్రీవియస్ శాంక్షన్. సో అదే విధంగా కాన్స్టిట్యూషన్ లో గవర్నర్ గారు ఏదైనా బిల్స్ పాస్ చేయాలన్నా, ఇటువంటి విషయాల్లో ప్రీవియస్ శాంక్షన్ ఇవ్వాలన్నా కూడా స్టేట్ కు సంబంధించిన అడ్వకేట్ జనరల్ గారి డెసిషన్ కానీ, లేదు అంటే కనుక కేంద్ర ప్రభుత్వంలో అటార్నీ జనరల్ గారి డెసిషన్ కానీ, వాళ్ళ యొక్క ఒపీనియన్ కానీ, వాళ్ళ యొక్క అడ్వైస్ కానీ తీసుకునే అధికారం రాజ్యాంగం గవర్నర్ గారికి కల్పించింది. సో అందుకు సంబంధించే తమిళసై గవర్నర్ గారు ఉన్నప్పుడు ఆర్టీసీ బిల్లుకి సంబంధించి కూడా బిల్లు పంపించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారు ఆవిడ పెట్టుకోవడం జరిగింది. నేను లీగల్ ఒపీనియన్ పంపించడం జరిగింది. దేర్ ఆర్ సమ్ లకునాస్ ఇన్ దిస్ బిల్ అని. అంటే ఇక ఈ గవర్నర్ ప్రభుత్వం పంచాయతీలు బెంగాల్లో ఉన్నాయి, ఇక అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. దట్ ఈస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్. సో అందులో భాగంగానే ఈ కేటీఆర్ గారి మీద ఇటువంటి అవినీతి ఆరోపణ కింద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారు పంపించడం జరిగింది ప్రీవియస్ శాంక్షన్ కి అండర్ 17A ప్రకారం. దానికి సంబంధించి గవర్నర్ గారు ఆబ్వియస్లీ లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో భాగంగానే సరే ఆయన ఏజీ గారు తీసుకున్నారా, లేదు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంబంధించిన వాళ్ళు తీసుకున్నారా, అదే విధంగా రాష్ట్రపతి గారికి కూడా పంపించాలి, కాపీ పంపించాలి. సో రాష్ట్రపతి గారిని కూడా ఈయన అడగొచ్చు, దీని మీద ఎటువంటి యాక్షన్ నేను తీసుకోవచ్చు అని చెప్పని. సో అటువంటి అధికారం కూడా గవర్నర్ గారికి ఉంది. సో ఈ విధమైన అధికారాలు ఉన్నప్పుడు గవర్నర్ గారు ఆబ్వియస్లీ లీగల్ ఒపీనియన్ తీసుకుని ఉంటారు మీరు చెప్పినట్టు. సో దాని ప్రకారము ఈ యొక్క ఒపీనియన్ ఇచ్చే ముందు సంబంధించిన న్యాయవాదులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్, ఇక్కడైతే కనుక ఏజీ కానీ, అక్కడైతే కనుక అటార్నీ జనరల్ కానీ, వీళ్ళు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారము ప్రీవియస్లో ఇటువంటి కేసులు ఏమున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని చెప్పి మొత్తం అన్ని స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఒక గవర్నర్ గారికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కనుక గవర్నర్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి రేపటి రోజున అటు ఇటు అయితే కనుక అది ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఆ ఒపీనియన్ ఇచ్చిన వాళ్ళకి. కాబట్టి తీక్షణంగా దీన్ని ప్రోసు కాన్స్ అన్ని చూసిన తర్వాత మాత్రమే దీనికి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగానే మనం భావించాలి, ఆ విధంగానే జరిగింది. ఇకపోతే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జడ్జి గారి ముందు ఇవన్నీ ఎందుకు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాము, కూర్చుని ఏదో ఒకటి తేల్చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఖర్చు ఎందుకు అని చెప్పని. సో ఈ విధంగా ఒక జడ్జి గారి ముందు కూర్చుని మనం తేల్చేసుకోవడానికి ఇండియన్ జ్యుడిషియరీలో కానీ మన కాన్స్టిట్యూషన్లో కానీ అటువంటి ప్రొవిజన్ ఉందా అంటే కనుక సిట్టింగ్ జడ్జితో అయితే కనుక సాధ్యపడదు వెంకటకృష్ణ గారు. ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం ఉంటుంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదు అంటే కనుక హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు నియమించాలి రిటైర్డ్
రిటైర్డ్ జడ్జిని నియమించాలి. అది సుప్రీంకోర్టు జడ్జి అయినా కానీ హైకోర్టు జడ్జి అయినా కానీ. దానికి సంబంధించి ఈ రోజు మనం కాళేశ్వరం వ్యవహారం చూసుకున్నా, అదేవిధంగా అది కూడా ఇద్దరు నిందితులు కూర్చొని పరిష్కరించుకోవడానికి కమిషన్ కమిషన్ అదే, అంటే ఇది కూర్చొని ఇద్దరు నిందితులకు సంబంధించిన వ్యవహారం కాదు కదా. సో అటువంటి పొజిషన్ మాత్రము దీంట్లో ఎలిబిలిటీ ఉంది. ఇక పాలిగ్రాఫ్ టెస్ట్ ఉంది, లై డిటెక్టర్ అంటే నథింగ్ బట్ బోత్ ఆర్ సేమ్. దానికి సంబంధించి కూడా ఎవరైనా ఒక నిందితుడిగా పిలువబడుతున్నప్పుడు ఒక కేసులో ఒక నిజ నిజాలు రాబట్టాలి అని అనుకున్నప్పుడు సంబంధించిన మెజిస్ట్రేట్ వారు ముందు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అధికారి అప్లికేషన్ వేస్తే కన్సెంట్, కోర్టు కన్సెంట్ తోటి మాత్రం, అంటే దాంట్లో కూడా ఈ అక్యూజ్డ్ గా పిలువబడుతున్న వ్యక్తి కన్సెంట్ కావాలి. కైండ్లీ ఎన్లైటన్ మీ, నేనేమంటున్నా ఇప్పుడు కేటీఆర్ గారు A1 అక్యూజ్డ్ ఇన్ ఫార్ములా ఈ రేస్ కేసు. ఓకే, దీనిలో ఎవరికి ఏం అబ్జెక్షన్ లేదు కదా. అక్యూజ్ డిమాండింగ్ సమ్ ఏజెన్సీ కమ్ విల్ సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ డిస్కస్ అనే ప్రొవిజన్ ఏమైనా ఉందా ఇండియన్ కాన్స్టిట్యూషన్? ప్రొవిజన్ ఏం లేదు. అంటే గవర్నమెంట్ అపాయింట్, ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. సో రైట్, సర్కమ్స్టెన్సెస్ ఎవరైతే గనక ఈ విధంగా ఇటువంటి డిమాండ్ చేస్తున్నారో ఒక ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక వినతిని ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది రిటర్న్ పంపించవచ్చు. ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కింద ఒక జడ్జి నియమించండి, జడ్జి ముందు దీని మీద అంత వ్యవహారాన్ని నడిపించండి అని చెప్పి చెప్పొచ్చు. అదొక ప్రొవిజన్ ఉంది. సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో కూడా నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి యొక్క కన్సెంట్, అనుమతి లేకుండా ఇది చేయడానికి కుదరదు. రైట్, మహేష్ గారు నాకు అవకాశం ఇస్తారు. లేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఏమీ లేదు అనేది కేటీఆర్ గారు 1కి 10 సార్లు బల్లగుద్ది చెప్తున్న మాట కదా. లీగల్గా కూడా ఆయన అదే ఫైట్ చేస్తున్నారు. ఆ ధైర్యంతోనే, ఆ నమ్మకంతోనే ఆయన యాంటిసిపేట్ దీన్ని కూడా వెళ్ళడంలా. కానీ గవర్నమెంట్ బలంగా నమ్ముతోందా ఇందులో క్రైమ్ ఉంది, లేదా కరప్షన్ ఉంది, మిస్అప్రాపరేషన్ జరిగింది, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ జరిగిందని వాళ్ళే చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు క్రైమ్గా భావించడంలా కదా. ఆయనే చెప్తున్నారు, ప్రెస్ మీట్లో చెప్తున్నారు, అన్ని చోట్ల చెప్తున్నారు. బట్ అది ఆయన నేరంగా భావించడం లేదు. కానీ యాజ్ పర్ లా ఇట్ ఈస్ క్రైమ్. ఓకే, నేను అనేది ఏంటంటే ప్రభుత్వము బలంగా నమ్ముతోందా, ఏసీబీ కానీ లేకపోతే మీ పార్టీ కానీ బలంగా నమ్ముతోందా ఇందులో క్రైమ్ ఉందని? అరెస్ట్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 100% ఇందులో ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగిందని గవర్నమెంట్ నమ్మింది. పార్టీ ఆబ్వియస్లీ కళ్ళముంగట్ ఇన్ని సాక్ష్యాధారాలు, ఇన్ని చర్చలు, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కూడా ఇలా ఏం లేదు అని బుకాయించడం అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఏదో ఒక లాస్ట్ మినిట్ హోప్స్తోని ఉన్న కొంతమందిని అట్లా అట్టి పెట్టుకుని ఉంచుకోవడానికి చేస్తున్న ఒక చివరి ప్రయోగం ఏదో కేటీఆర్ గారు చేసుకుంటున్నారని చూడాలి తప్ప ఎందుకు ఉండదండి. వెంకటేశ్వర గారు నేను ఒకటి అడుగుతాను, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అయినా, యు ఆర్ జస్ట్ కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ఎక్స్చెకర్. ఇంకా ప్రజల సొమ్ముకు నువ్వు కాపలేదారు మాత్రమే. అంతేగాని నాకు అక్కడ పేమెంట్ చేసేసేయి, ఇక్కడ ఇది కొనేసేయి అంటే కుదరదు. ఎందుకు? అది ప్రభుత్వ నియమాలకు విరుద్ధం. కేటీఆర్ గారే స్వయంగా అడ్మిట్ చేసిండి ఈ ఫ్యాక్ట్. నేనే చెప్పినా కట్టేరా తర్వాత చూసుకుందామని చెప్పినా అదే లొట్టపి, అదే కేసే కాదు అసలు. ఇట్లా చెప్పిండా మళ్ళీ కోర్టులో పోయి నాకేం సంబంధం, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే మీరు అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన మిగతాది ఏమైనా ఉంటే నాకు సంబంధం లేదు. హరీష్ గారు కూడా అన్నారు అధికారులు చూసుకుంటారు. ఇర్రెగ్యులారిటీస్, ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉండొచ్చు కానీ కరప్షన్ లేదని ఆయన కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది తెలంగాణ నా సొంత ఆస్తి అనుకున్నట్టుగా దాన ధర్మాలు చేయడానికో, విదేశీ కంపెనీలకు ఎత్తి పంపడానికో ఇది మీ సొంత ఆస్తి కాదు, తెలంగాణ ప్రజల సంపద. ఈ సంపదను సంరక్షించాల్సిన బాధ్యతలో ఉండి మీరు విదేశీ కంపెనీలతో అందరికి వర్తిస్తుంది చేసి విదేశాలతో ఒప్పంద పత్రాలు అందుబాటు లేకుండా చెల్లింపులు ఇష్టారీతిన చేసుకుంటూ పోయింది అనేది ఈరోజు చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఏది ఎక్కడికి ఎంత పోయింది, ఫార్ములా E1 రేస్ ముట్టిన తర్వాత అట్నుంచి ఎటు పోయింది అనేది తేలాలి కదా. ఇప్పుడు మేమేమంటున్నాము, అట్నుంచి కిక్ బ్యాక్స్ వచ్చినాయి అంటున్నాము, లేదు మీరు ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీ మీకు ఇవి ఇచ్చినాయి అంటున్నాము, బాండ్స్ ఇచ్చినాయి అనే విషయాలు బయటకు వచ్చినాయి. సో చాలా గూడుపుట అనేది జరిగింది. ఎంక్వైరీ చేసినాక లెట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్ట్ విల్ డిసైడ్ హౌ మచ్, ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరు బాధ్యులు వాళ్ళు చెప్పాలా. అక్యూజ్డే నాకు సంబంధం లేదు, నేను అవినీతి చేయలేదంటే ఎవరైనా నమ్ముతారా? మీరు ఆర్గ్యూ చేస్తున్నది ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 46 కోట్లు 56 కోట్లు వచ్చి మీరు ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ పేమెంట్ ఇప్పుడు ఈ కేసులో పేమెంట్ ఏదైతే 55 కోట్లు 54 కోట్లు, ఈ పేమెంట్ చేసింది ఎవరికి? ఎఫ్యూకి.
ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే ఆర్గనైజేషన్కి. ఎఫ్ఈఓకి పేమెంట్ చేస్తే గ్రీన్ కో వాళ్ళు ఎందుకు ఇస్తారు? పైగా వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్లో ఇంకో వ్యాలిడ్ పాయింట్ ఉంది. గ్రీన్ కో వాళ్ళు బీజేపీకి ఇచ్చారు ఎలక్టోరల్ బాండ్స్, కాంగ్రెస్కి ఇచ్చినారు, ఫర్ దట్ మ్యాటర్ చాలా ప్రాంతీయ పార్టీలకు ఇచ్చుంటారు తెలుగు రాష్ట్రాల్లో. అని కూడా వీళ్ళు ఈ రేస్ పెట్టినందుకు నష్టపోయింది కూడా గ్రీన్ కో అని కూడా వీళ్ళ ఆర్గ్యుమెంట్. సరే, అది గ్రీన్ కో నష్టపోయిందని మేము చెప్పలే, అది కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చెప్పింది. మేము ఎందుకు చెప్తాం అది? గ్రీన్ కో ఏ బేసిస్ మీద నష్టపోతుంది? ఒకటండి, వ్యాపారం చేసినప్పుడు లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, మనకు అనవసరం. ఇది నేను అదే చెప్తున్నా. గ్రీన్ కో డబ్బులు ఇస్తే గ్రీన్ కో వాళ్ళు బాండ్స్ ఎందుకు ఇస్తారు? నాకు ఇది కొంచెం అర్థం కాలేదు. నేను ఏమంటున్నా సార్, ఈ మనీ అంతా అబ్రాడ్ త్రూ ఎటు ఎన్రూట్ అని అయిందని తెలుసుకునే ఉద్దేశం ఈరోజు ఈడీ పరిస్థితి ఉంది, ఈడీ చేతిలో ఉంది. మా ఏజెన్సీ ఏసీబీ, రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఏసీబీ కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేస్తుంది. మీరు ఎంతసేపు తెలంగాణ ప్రజల్ని ఈ విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని కోరుతున్నా. విదేశీ కంపెనీలకు చెల్లి మేము ఇచ్చినాం, వాడు తీసుకున్నాడు, ఇలా అవినీతి ఎక్కడ అనేది కేటీఆర్ గారు ఒకటి పదే దీన్ని ప్రమోట్ చేస్తుండ్రు ఈ స్టేట్మెంట్ ని. ఆ ఇచ్చిన పైసలు బ్యాక్ రూట్ అయ్యి వచ్చినాయి అని చెప్పేది, కిక్ బ్యాక్స్ వచ్చినాయి కేటీఆర్ గారికో ఆయన సన్నిహితులకో ఏ దేశంలో ఏ ఖాతాలకు జమ అయినాయో విచారణలో తేలేదాకా ఓపిక పట్టమని తెలంగాణ ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతున్నాం. అక్కడితో అయిపోలే కేసు. రెండోది, ఇంకా ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇది ఫార్ములా ఈకి కూడా పరిమితం కాదు ఈ కేసు. కేటీఆర్ గారి ఆస్తులు మొత్తం ఇవ్వమని ఈడీ అడిగింది ఈ రోజు. ఈ ఆస్తుల సబ్మిట్ చేసిన తర్వాత అవి వాటికే కన్ఫైన్ కాదు. ఈడీ విల్ డిగ్ ఇన్ టు ద మ్యాటర్, దానికే కన్ఫైన్ కాదు. అయితే ఒక 2-3 క్లారిటీస్ ఇస్తా. అప్పుడు కేటీఆర్ గారు మంత్రి కదా, అప్పుడు రేవంత్ రెడ్డి గారు కాదు కదా, ఎందుకు ఛాలెంజ్ చేశారని ఒక ప్రశ్న మా సోదరుడు లేవనెత్తింది. నేనేమంటున్నా, అప్పుడు మంత్రి కేటీఆర్ గారికి మా అధ్యక్షుడు, నాటి అధ్యక్షుడు ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ గారికి సవాల్ చేసి, ఇదైతే సబబే కదా, ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి సవాల్ చేయొచ్చు. దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు? బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు. సో ఇట్ ఈస్ వ్యాలిడ్. నో, మళ్ళీ ఇంకా అదే నేను అంటున్నా. ఇప్పుడు ఛాలెంజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు? ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్, మళ్ళీ దానిలో మంత్రులు. డ్రగ్ ఛాలెంజ్ లో ఎవరు వెళ్ళలేదు కదా. కేటీఆర్ గారు వస్తే అందరు రెడీ అన్నారు. ఇది కేటీఆర్ గారు రాలేదు అనుకోండి, చేయించి చూపిస్తే అప్పుడు ఆయన వచ్చేవాడేమో కదా, ఆయన ఎక్స్పోజ్ అయ్యేవాడు కదా. మీరు ఎందుకు చేయించలేదు? మీరు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ. ఎనీ టైం వీ కెన్ గో. రెండోది, ఇది 600 కోట్లు విదేశాలకు ఎత్తి పంపాలన్న ఆలోచన జరిగిన, దీనిలో విదేశీ ఫెమా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘించి పేమెంట్ జరిగిన, నేను కేసీఆర్ గారి కొడుకును కాబట్టి, మంత్రిని కాబట్టి, కేటీఆర్ కాబట్టి నా మీద విచారణ జరపొద్దని కేటీఆర్ గారు కోరుకుంటే అది మన భారత రాజ్యాంగం లేదు. ఒక్క మాట చెప్తా, ఒక్క మాట. ఇందాక సోదరుడు అడిగిన దానికే చెప్తున్నా, సోదరుడికే ఇస్తున్నా క్లారిటీస్ ఇవన్నీ కూడా. ఈడీ విచారణ పూర్తయి 6:45కి అయిపోయింది. మనం ఏడిటికి డిబేట్ స్టార్ట్ చేసిన మహేష్ గారికి ఎట్లా తెలిసింది ఇవన్నీ అని అడుగుతున్నారు. ఎవరైనా చెవులో చెప్పిరా? నేనేమంటున్నా, ఇది నేను ఈడీ ప్రస్తావన కాదు, ఏసీబీ విచారణ జరిగిన తెల్లారి పేపర్లలో తాటికాయంత అక్షరాలతో రాసిరు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయింది. అదే చెప్పినారేమో లేదు, ఇక్కడ లేదు. వాళ్ళు అడిగారు, వాళ్ళకి చెప్పిన సమాధానాలు వీళ్ళకి చెప్పిన అన్నాడు కేటీఆర్ గారు. అందుకే అది అన్వయించాల్సి వచ్చింది. మీరు ఆయనకి ఏ రిప్లైస్ ఇవ్వదలుచుకున్నారు ఇందాక నుంచి అంటున్నారు కదా. థ్యాంక్ యూ విజయ్ గారు. ప్లీజ్ దయచేసి అడ్డం పడకండి. అయిపోయిందా? మీరు వికే గారు, సోదరులు లాయర్ గారు ఒక మాట చెప్పారు. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటిది అని అంటే, గవర్నర్ గారు ఇందులో కేసు వేసిండ్రు అంటే ఖచ్చితంగా ఏదో ఉండొచ్చు కావచ్చు, పర్మిషన్ ఇచ్చిండ్రు అని అంటే 17 ఇంప్లిమెంట్ చేయడానికి, ఆ ప్రాసిక్యూట్ చేయడానికి ఇచ్చిండ్రు అంటే ఏదో ఉండొచ్చు, గ్రౌండ్స్ లేకుండా ఎలా ఇస్తారు అనే పాయింట్ అది వచ్చింది. దానికి ఒక కేస్ స్టడీ మన ముందు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో సిద్ధరామయ్య గారికి కూడా కేసు అప్రూవల్ ఇచ్చారు. సో నేను కాంగ్రెస్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే సిద్ధరామయ్య గారు నేరం చేసేసింది అన్నట్టేనా? సిద్ధరామయ్య గారు MUDA స్కామ్ మీ కాంగ్రెస్ మంత్రి, ఎందుకంటే అక్కడ కూడా గవర్నర్ ప్రాసిక్యూట్ చేశారు. అంటే మైండ్ యూ, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఓపికగా ఎందుకు సైలెంట్గా ఉన్నా అంటే, DK శివకుమార్ గారు స్టేట్మెంట్, డిప్యూటీ సీఎం, గవర్నర్ గివింగ్ దిస్ ఈజ్ అన్డెమోక్రటిక్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అన్నారు. ఇవాళ వరకు కూడా కేటీఆర్ గారు ఒక్క మాట కూడా గవర్నర్ గారి గురించి మేము ఇవాళ వరకు అనలేదు. నంబర్ 1. నంబర్ 2, సెక్షన్ 218 ఆఫ్ BNSS 2023 ఏమని చెప్తుంది? గవర్నర్ కి ఇచ్చిన ఈ 17A లో భాగంగానే
The governor has also granted sanction under section 218 of BNSS 2023. This provision allows courts to take cognizance of alleged offences directly based on available evidence without necessarily conducting a preliminary investigation. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే కోర్టులలో కూడా ఏమైనది విచారణ ఇంకా జరగలేదు, విచారణకు మాకు అవకాశం ఇవ్వండి, అందుకే కాస్ట్ చేయకండి అని. అంటే ద పాయింట్ ఇస్ గవర్నర్ గారు ఇలాంటి ప్రిలిమినరీ ప్రైమా ఫేసి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఈ సెక్షనే చెప్తుంది అందులో గవర్నర్ గారు చేయండి, మీరు విచారణ చేపట్టండి, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయము మీరు ఇది గో ఫార్వర్డ్ అనేది చెప్పింది, కానీ దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ నెసెసరీ జరగాలి అనేది ఏమీ లేదు, అది కోర్టులో జరుగుతుంది. నేను చెప్పింది లీగల్ పాయింట్. ఎందుకు అని అంటే వీళ్ళు పర్సనలైజ్ గా ఎన్ని మాట్లాడినా కూడా వీఆర్ స్టిక్కింగ్ టు ద లా పాయింట్స్ ఓన్లీ. నేను చెప్పేది ఏంటంటే అందులో కేసు లేదు. ఇంకొకటి డబ్బులు ఎక్కడున్నాయో అని పదే పదే అంటున్నారు కదా, దయచేసి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఆ ఏసీబీ ఇచ్చిన మొత్తం ఏదైతే ఛార్జెస్ కోర్టు ముందు పెట్టిందో ఆ కేసుని ఆ డాక్యుమెంట్ని తెచ్చుకోండి. నంబర్ 1 అగ్రిమెంట్ జరిగినప్పుడు, అగ్రిమెంట్లు జరగకుండానే అని కూడా ఒక పాయింట్ మాట్లాడారు. అగ్రిమెంట్లో ప్రమోటర్ అండ్ ఎఫ్ఈఓ మధ్యలో ఒకవేళ బ్రీచ్ జరిగితే అది ఎఫ్ఈఓ వాళ్ళు ప్రమోటర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి, డైరెక్ట్లీ ఫార్ములా చూసుకుంటారు, దాంతో ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చాలా స్పష్టంగా ఆ డాక్యుమెంట్లో ఉంది. నంబర్ 1. నంబర్ 2 ఇంకో విషయం మీకు చెప్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ ఫార్ములా వాళ్ళే మేము పదే పదే ఎందుకు అసెంబ్లీలో మీరు ఎందుకు మాట్లాడారు అని అన్నారు కదా, కేటీఆర్ గారు అడిగింది ఏంటిది, ఆల్బర్టో లాంగో ఎవరతను, హీఈస్ ద కో ఫౌండర్ ఆఫ్ ఎఫ్ఈఓ, రేవంత్ రెడ్డి గారిని కలిసారు. అది మేము బయట పెట్టిన తర్వాతనే అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. జరిగిన ఏదైతే జరిగిన ఒక్క నిమిషం నేను అన్నది ఏంటంటే ఫార్ములా ఈ అండ్ దానకిషోర్ గారి మధ్యలో జరిగిన లెటర్స్ ని మీరు బయట పెట్టండి. మీ డబ్బులు మా దగ్గర ఉన్నాయని వాళ్ళు చెప్పారు, మీ డబ్బులు మా దగ్గర ఉన్నాయి, క్యాన్సిల్ చేసి నువ్వు నష్టం చేసినావు ఇప్పుడు 700 కోట్లు, ఈ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, ఆ డబ్బులను మీరు ఆర్బిట్రేషన్ చేసి తీసుకోలేదు, మన డబ్బులు నష్టపోయింది మీరు చేపెట్టి. అందుకే మేము కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ లోను ఫార్ములా ఈ పెట్టకుండానే ఎక్కడికి పోయినాయో పైసలు, ఎక్కడికి వచ్చినాయో పైసలు చాలా స్పష్టంగా ఏసీబీ దాంట్లోనే ఏమనుంది, హెచ్ఎండిఏకి ఇండియన్ ఓవర్సీస్ ఆఫ్ లాయర్ గారు వినాలి మీరు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోయినాయి, రైట్? ఎవరికి పోయినాయి? ఫార్ములా ఈవెన్ పోయినాయి. ఇప్పుడు ఈడీ మరి కేటీఆర్ గారు అకౌంట్ డీటెయిల్స్ ఎందుకు కావాలి చెప్పండి? వై షుడెంట్ ఐ కాల్ ఇట్ అ పొలిటికల్ మోటివ్ థింగ్ వెన్ ద మనీ హెస్ గాన్? ఈడీస్ కేస్ is a money laundering or PMLA FEMA వేసిండు. But here clearly the cases from IOB of HMDA to Formula E. How does KTR's account come into play? Why shouldn't we say this is political vendetta or political motive చెప్పండి? అల్టిమేట్ గా మీకు కావాల్సింది కేటీఆర్ ని ఏదో విధంగా ఇరికేయాలి. అందుకే కదా కాంగ్రెస్ నాయకుడు నాగేందర్ అనే వ్యక్తి పోయి ORR మీద కేసు వేస్తాడు ఇదే టైంలో, ORR ఏదో ఉంది అనేసి, ఇంకొక కేసు రకరకాల కేసులు. అల్టిమేట్ గా యూ వాంట్ టు పుట్ హిమ్ ఇంటూ ద జైల్, దట్ ఈస్ ఆల్. దాన్ని మేము కొట్లాడడానికి సిద్ధంగా రెండు విషయాలు. ఒకటి, ఓఆర్ఆర్ విచారణ జరిపించమని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సాక్షిగా కోరిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచారణ ఆదేశిస్తామని చెప్పిండ్రు. ఎవరన్నా కాంగ్రెస్ నాయకుడు అయినా XYZ ఎవరైనా విచారణకు కంప్లైంట్ చేయకూడదు, చేసే హక్కు రాజ్యాంగం మీద బీఆర్ఎస్ నేతకు నీళ్లు ఫన్ కాదు అయితే అని చెప్తున్నా, జరిగింది మాకు కాబట్టి చెప్తున్నా. ఏమంటున్నా, మీరు ఎవరన్నా నాగేందర్ అనే వ్యక్తి కేసు సపోజ్ అప్రోచ్ అయిననుకో, ఒక లా ఫోరంని ఒక ప్లాట్ఫామ్ని అప్రోచ్ అయిననుకో, ఆయనకున్న సివిల్ రైట్ మీరు కరప్ట్ చేస్తారా? అబ్సల్యూట్లీ నాట్ కదా. మరి ఎందుకు క్వశ్చన్ చేశారు దాన్ని? ఎవ్రీబడి వెల్, అక్కడ నీకు తప్పలేదు, నీకు భయం భయం ఎందుకు? ఒకటి వచ్చింది అడుగుతున్నాడు సోదరుడు అంటున్నా. అసలు కేటీఆర్ కి అగేనెస్ట్ ఎవరు కంప్లైంట్ పెట్టద్దు అంటున్నాడు. ఓఆర్ఆర్ కి అవుతాడు
రాజ్యాంగం ఆయనకు హక్కులు ఇవ్వలేదా? ఆయనకు హక్కులు ఇవ్వలేదా? మరి కాంగ్రెస్ నాయకుడు అయితే తప్ప భారతీయ పౌరుడు ఆయనకున్న హక్కును ఒప్పుకోండి. మా కాంగ్రెస్ నాయకుడు ఆయన ఒక 100 కంప్లైంట్ పడితే అది పక్కన పాయింట్ 1 ఓఆర్ఆర్ మీద చర్చ విచారణ జరపమని మీరే అడిగిండ్రు, దానికి ప్రభుత్వం స్పందించి విచారణ చేపిస్తామని చెప్పింది. ఎందుకు మీరు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? సెకండ్ నేనేమంటున్నా, ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కో ఫౌండర్ వచ్చి కలిసిండు రేవంత్ రెడ్డి గారిని. అదే మేము అద్భుతాన్ని కనుగొని ఇప్పుడే ఐన్స్టీన్ నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టు కేటీఆర్ గారు ప్రెజెంటేషన్, అది ఎవరి ప్రెజెంటేషన్ వాళ్ళకు ఉంటుంది. నేను మళ్ళీ క్రాంతి అన్నారు, నేను ఆగిన. వారు ఇప్పటికీ 2-3 సార్లు మధ్యలో వచ్చారు, అది కరెక్ట్ కాదు. ఎవరో ఒకడు కంపెనీ సీఈఓ వచ్చి కలిసిపోతే దాన్ని గెజిట్ పబ్లిష్ చేయరు, జీవో ఇష్యూ చేయరు. పెట్టుకుంటారు, పెట్టుకోకపోతే పెట్టుకోరు. దానికి ఏముంది చెప్పండి. ఒక చిన్న నేను ఇంత సీరియస్ కేసు మీరు ఇంత డిబేట్లు పెట్టారు కదా, ఆయన వచ్చినప్పుడు సీరియస్ కేసు లేదు కానీ ఆ తర్వాత కదా మీరు జైల్లోనే ఇద్దామని, అంటే వీళ్ళు జైల్లోనే ఇద్దాం అనుకున్నప్పుడు అన్ని ఫ్యాక్ట్స్ బయట పెట్టాలి కదా. కౌంటర్స్ ఇస్తలేదు కదా, టాకింగ్ కదా. ఎవరు కిల్ చేస్తున్నారు సార్? ఎవరి టైంలో ఎవరో సీఈఓ నేను ఒక పాయింట్ చెప్తున్నాను. టైం కిల్ చేయకండి ప్లీజ్. ఇక్కడ నా పాయింట్ ఎవడో సీఈఓ కాదు, నువ్వు ఎవరి చుట్టూ అయితే బయట పెట్టాలి కదా అని చెప్తున్నాను. ఎఫ్ఈఓ సీఈఓ అఫ్ కోర్స్ ఎఫ్ఈఓ సీఈఓ వచ్చి కలిసే నాటిగా December 7, 8, 9, 10 కలిసినట్టున్నాడు ఆయన, 13 అనుకుంటా. కలిసే నాటికి ఇది కేసు ఉందని బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా తెలిసి అదే కాదంట. కానీ అది జీవో ఇవ్వాలన్నా ఎవరన్నా వచ్చి కలిస్తే మీరు అన్నారే, ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకు? ప్రభుత్వాన్ని ఒక పెద్ద కంపెనీ అధికారులు సీఈఓలో లేకపోతే ఇంకెవరో వచ్చినప్పుడు వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రెస్ నోట్ భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరు ముఖ్యమంత్రులు అయినా సరే ఎవరైనా వచ్చి కలిస్తే ఎందుకు కలిశారు, ఏం చర్చలు జరిగినాయి అనేది ప్రెస్ నోట్ అన్నా రిలీజ్ చేయాలి కదా. కేసీఆర్ గారి టైంలో కేసీఆర్ గారి టైంలో చాలా మంది వచ్చి కలిస్తే బయటికి వివరాలు చెప్పలేదని ఎన్నో వార్తలు ఇచ్చాం, ఎంతో మంది విమర్శించారు. అది మీకు వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అదాని ఎందుకు వచ్చాడనే చర్చలు పెట్టాం. ఇవాళ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చిన విషయం బయటికి రాదనుకో, అది కూడా చర్చలకు వస్తుంది. End of the day, after all, you are all public representatives of governments. We have to disclose. We have to ఆ రోజుకి అలబట్టు వచ్చిన రోజుకి ఆయన ముఖ్యమంత్రి అయిన వారం రోజులకే వచ్చినాడు. ఆ తర్వాత అతను వచ్చి మాట్లాడినప్పుడు ఈ విషయం బయటకు అడగలేదు మిమ్మల్ని. 100 మంది వచ్చి కలిస్తే 100 మంది ఫోటోలు ముఖ్యమంత్రి గారు అడుగుతారా? అదే అడుగుతారు. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, రాష్ట్రపతి, ఎవరు చెప్పండి? ప్రోటోకాల్ లో ఉందా? ఏ రాజ్యాంగంలో రాష్ట్ర ఫ్రస్ట్రేషన్ అంటారు అదనకండి, చెప్పండి. ఇది ఫ్రస్ట్రేషన్. ఏ రాజ్యాంగంలో రాష్ట్ర దాన్ని కూడా పాయింట్ చేస్తారా? కాదండి, హైదరాబాద్ లో ఒక రేస్ నిర్వహించిన కంపెనీకి ఆయన సీఈఓ, రైట్? అతను వచ్చి కలిశాడు. మరి అది పెద్ద కంపెనీ కాకపోతే చిన్న కంపెనీ కాదు కదా. ఒక మాట తర్వాత అతను వచ్చి కలిసినాకనే ఇదంతా నాకు డౌట్ వచ్చిందని అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అప్పుడేనే చెప్పాలి కదా. నాకు అసెంబ్లీలో ఒక్కటే మాట, ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ కు రూపాయి లాభం రాలే, ఒక్కరికి గవర్నమెంట్ కు రూపాయి మరి వాళ్ళు ఎవరో నువ్వు 10 ఉద్యోగాలు తీసుకొస్తాను, ఒక కంపెనీ తీసుకురా, నిన్ను తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తాను, వాళ్ళని డిస్ప్లేలో పెడతాము. ఇప్పటిదాకా బాగుంది. ఈ ఆల్బర్టో లాంగో విషయం మీద కలిసినప్పుడు ఏం పెద్ద ఆరోపణ చేసిందంటే, ఆయన వచ్చి మాకు చెప్పిండు, నాకు కేటీఆర్ కి లావాదేవీలు జరిగినాయి, నాకు కూడా ఆప్షన్ ఇచ్చిండు,
నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి దిస్ వాజ్ అది తర్వాత వచ్చినాయి, కానీ వచ్చిందని చెప్పలేదు. అసెంబ్లీ మీరు బయట పెట్టాలి. లీగల్ గా కొన్ని ఇష్యూస్ ని Time లేదు. రేజ్ చేయడం జరిగింది. 1 minute లో. సో దానికి ఫస్ట్ కర్ణాటక లోకాయుక్త స్కామ్ గురించి రిఫర్ చేయడం జరిగింది సోదరుడు. MUD. ఎంయూడి గురించి. సో దానికి సంబంధించి గవర్నర్ ఈజ్ నాట్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్. సో అతను కన్సెంట్ ఇవ్వాలా లేదా అనేది మాత్రమే అంతవరకే. అతని యొక్క అధికారం. సో ఇచ్చినంత మాత్రాన నేరం చేశాడా అంటే కనుక ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ కూడా ఏమైంది, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, అక్కడ నుంచి సిద్ధరామయ్య గారు అక్కడి నుంచి రిలీవ్ పొందారు. అవును, ఇక్కడ కూడా same. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళు 17A కన్సెంట్ ఇచ్చినప్పుడు దా ప్రొసీడింగ్స్ ఛాలెంజ్ చేయలేదు కదా. వెన్ ఇట్ కమ్స్ టు కర్ణాటక వాళ్ళు ఛాలెంజ్ చేశారు 17A. అవును. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఆ రెండో విషయం ఏంటి అంటే కనుక ఈ అంటే ఏసీబీ అక్కడ వాళ్ళు బీజేపీకి సంబంధించిన వ్యక్తి గవర్నర్ గా ఉన్నాడు కాబట్టి మా మీద కుట్ర చేస్తున్నారని వాళ్ళు సవాల్ చేశారు. Yes. వీళ్ళు ఆ యాంగిల్ లో ఆలోచించలేదు. అది రాజకీయం. Right, right. రెండో విషయం ఏంటంటే కనుక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏంటి? దానికి సంబంధించి రైట్, యా ప్లీజ్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దానికి సంబంధించి ఫార్మా ఈరెస్ ని దాంట్లో వన్ ఆఫ్ ది ఎక్స్క్యూటివ్ కింద చేర్చినప్పుడు అసలు ఈడీ ఎక్కడ ఈ యొక్క డాక్యుమెంట్స్ అధికారం ఉంది అని చెప్పి సోదరు చెప్పడం జరిగింది. ఇక్కడ పోలీస్ అధికారులకు కానీ ఎనీ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి కానీ ఇనిషియల్ గా ఎఫ్ఐఆర్ లో ఎక్స్క్యూటివ్ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు వెంకటకృష్ణ గారు. వైల్ ఇన్వెస్టిగేషన్ సో అండ్ సో వాళ్ళు దీంట్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది క్రైమ్ అన్నప్పుడు అది రిమాండ్ స్టేజ్ లో కానీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో కానీ ఎట్ ది టైమ్ ఆఫ్ స్టేజ్ లో కానీ ట్రయల్ స్టేజ్ లో కానీ వాళ్ళు ఎక్స్క్యూటివ్ కింద యాడ్ చేయొచ్చు వీళ్ళని. Right. అదే విధంగా కేటీఆర్ గారు అన్నప్పుడు కృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభ్ర.